లాస్ట్ క్లాస్లో మనం ఫంక్షన్స్ టాస్క్ గురించి డిస్కస్ చేసుకున్నాం కదా. సో సిస్టమ్ వెరిలాగ్లో కొత్త ఫంక్షన్స్ ఏంటి అంటే స్టాటిక్ ఫంక్షన్స్, ఆటోమేటిక్ ఫంక్షన్స్, అండ్ దెన్ కాల్ బై వాల్యూ, కాల్ బై రిఫరెన్స్, వాయిడ్ ఫంక్షన్స్. ఇవి మనకి సిస్టమ్ వెరిలాగ్లో ఎక్స్టెన్షన్ ఆఫ్ ఫంక్షన్స్ అనమాట. అంటే మిగతావన్నీ కామన్ ఫంక్షన్స్ వెరిలాగ్లో ఎలా అయితే వర్క్ అవుతుందో సిస్టమ్ వెరిలాగ్ కూడా సేమ్ వర్కింగ్. అక్కడ సిమ్యులేషన్ జీరో సిమ్యులేషన్ టైం దగ్గరే వర్క్ అవుతుంది, ఇక్కడ కూడా జీరో సిమ్యులేషన్ టైం దగ్గరే వర్క్ అవుతుంది. డిలేస్ని అలో చేయదు, సింగిల్ రిటర్న్ వాల్యూని ప్రొడ్యూస్ చేస్తుంది. ఇక్కడ మనకి ఇన్పుట్ పోర్ట్స్, అవుట్పుట్ పోర్ట్స్, ఇన్అవుట్ పోర్ట్స్ అండ్ దెన్ రెఫరెన్స్ వాల్యూస్ని కూడా సపోర్ట్ చేస్తూ ఉంటుంది. పాస్ బై వాల్యూలో అయితే కనుక వాల్యూ మీరు ఏదైతే చేంజ్ చేస్తున్నారో ఆ చేంజ్ అయిన వాల్యూ అనేది మనకి ప్రొడ్యూస్ అవుతుంది. అదే రిఫరెన్స్ అయితే కనుక వాల్యూ చేంజ్ చేసినా ప్రొడ్యూస్ అవ్వదు, మీరు ఒరిజినల్గా ఏదైతే వాల్యూ ఇచ్చారో ఆ వాల్యూని ప్రింట్ చేస్తుంది. సేమ్ అలాగే టాస్క్లు కూడా. టాస్క్లు అనేవి మెయిన్గా మనం వెరిఫికేషన్ సైడ్ యూజ్ చేస్తాం, ఫంక్షన్స్ అనేవి మెయిన్గా ఆర్టీఎల్ సైడ్ యూజ్ చేస్తాం, అంటే డిజైన్ పర్పస్ కోసం యూజ్ చేస్తాం. ఈరోజు ఏం చెప్దాం అంటే ప్రాసెసెస్. అసలు సిస్టమ్ వెరిలాగ్ ప్రాసెసెస్ ఏమున్నాయి, సో అసలు దేని పర్పస్ కోసం యూజ్ చేసుకుంటారు. సో ప్రాసెస్ అన్న థ్రెడ్స్ అన్న ఒకటే. ఓకే, సో ఇవి ఏం చేస్తాయంటే డిఫరెంట్ ప్రాసెసెస్ని ఇండివిజువల్గా ఎగ్జిక్యూట్ చేసుకుంటూ ఉంటుంది. అంటే ఇక్కడ ప్రాసెస్ అనేవి ప్యారలల్ ఎగ్జిక్యూషన్తో ప్రొడ్యూస్ అవుతూ ఉంటాయి అన్నమాట. మనకి బ్యాక్గ్రౌండ్లో టాస్క్ కానీ లేదంటే మానిటర్స్ కానీ డ్రైవర్స్ కానీ ఇలా ఏవి ఎన్విరాన్మెంట్స్ కన్సిడర్ చేసుకున్నా మనం ఈ ప్రాసెస్ అనేవి యూజ్ చేసుకొని ఎగ్జిక్యూట్ చేసుకుంటూ ఉంటాం. మెయిన్గా చెప్పాలి అంటే ప్రాసెస్ అనేవి ప్యారలల్ ఎగ్జిక్యూషన్ పర్పస్ కోసం యూజ్ చేసుకుంటాం అనమాట. అంటే మనకి బిగిన్ ఎండ్ ఉంది కదా, బిగిన్ ఎండ్ అనేది సీక్వెన్షియల్గా ఎగ్జిక్యూట్ చేస్తూ ఉంటుంది. ఈచ్ అండ్ ఎవ్రీ స్టేట్మెంట్ని సీక్వెన్షియల్గా ఎగ్జిక్యూట్ చేస్తుంది. అంటే మనం మాడ్యూల్లో రాస్తూ ఉంటాం. సో మాడ్యూల్లో బిగిన్ ఎండ్ అని చెప్పేసి రాస్తాం. ఈ బిగిన్ ఎండ్ మధ్యలో ఏవైతే స్టేట్మెంట్స్ ఉన్నాయో అవన్నీ సీక్వెన్షియల్ ఎగ్జిక్యూషన్స్ ఉంటాయి. ఓకే, సో అవి సీక్వెన్షియల్ అంటే సీక్వెన్షియల్ టాస్క్ 1, టాస్క్ 2, టాస్క్ 3. సో ఈచ్ అండ్ ఎవ్రీ టాస్క్ ఒకే ఆర్డర్లో ఎగ్జిక్యూట్ అవుతూ ఉంటుంది. అంటే ఫస్ట్ టాస్క్ ఎగ్జిక్యూట్ అయిన తర్వాతే రెండో టాస్క్ ఎగ్జిక్యూట్ అయిన తర్వాతే మూడో టాస్క్. అది సీక్వెన్షియల్ ఎగ్జిక్యూషన్. కానీ ఈ ప్యారలల్ ఎగ్జిక్యూషన్కి వచ్చేసరికి ఫోర్క్ జాయిన్ అని చెప్పేసి వస్తుంది అనమాట. ఓకే, ఈ ఫోర్క్ జాయిన్ అనేది ఏం చేస్తుంది అంటే ప్యారలల్ ఎగ్జిక్యూషన్ అనేది పెర్ఫామ్ చేస్తుంది. అంటే ఈచ్ అండ్ ఎవ్రీ ప్రాసెస్ ఇండిపెండెంట్గా ఎగ్జిక్యూట్ అవుతూ ఉంటాయి. అంటే ఇన్ బిట్వీన్ ద ఫోర్క్ జాయిన్ మనకి ఇక్కడ ఫోర్క్ రాస్తారు, ఇక్కడ టాస్క్ 1, ఓకే, టాస్క్ 2 అండ్ దెన్ టాస్క్ 3 ఇలా డిఫరెంట్ టాస్క్ని ఇంప్లిమెంట్ చేస్తారు. ఫోర్క్ జాయిన్ రాస్తారు. ఈ ఫోర్క్ జాయిన్లో ఈచ్ అండ్ ఎవ్రీ టాస్క్కి డిఫరెంట్ డిలేస్ అనేవి ఉంటాయి. ఓకే, #10, #5, #20 అని చెప్పేసి ఇలా డిఫరెంట్ డిలేస్ ఉంటాయి. ఈ డిలేస్ని బట్టి అది మనకి డిలేస్ ఏవైతే ఇచ్చామో ఆ డిలేస్ని బేస్ చేసుకొని డిఫరెంట్ ప్రాసెస్ అనేవి అంటే డిఫరెంట్ టాస్క్ అనేవి ఎగ్జిక్యూట్ అవుతూ ఉంటాయి. ఓకే, ఈ టాస్క్ని వీడు ఏం చెప్తున్నాడంటే థ్రెడ్స్ అని చెప్పేసి అంటాడు, లేదంటే ప్రాసెసెస్ అని చెప్పేసి అంటాం అనమాట. ఓకేనా, అర్థమైందా? ప్రాసెస్ ప్రాసెస్ అంటే మనకి ఇక్కడ ప్రాసెస్ అనేవి దేని పర్పస్ కోసం యూజ్ చేసుకుంటాం అంటే ఇండిపెండెంట్గా ఈచ్ అండ్ ఎవ్రీ టాస్క్ని ఎగ్జిక్యూట్ చేసుకోవడానికి మనకి ప్రాసెస్ అనేవి యూజ్ అవుతూ ఉంటాయి. మనకి జనరల్గా ప్రాసెస్ అనేవి 2 టైప్స్లో ఉంటాయి. అంటే సీక్వెన్షియల్ ఎగ్జిక్యూషన్, ప్యారలల్ ఎగ్జిక్యూషన్. సీక్వెన్షియల్ ఎగ్జిక్యూషన్ అంటే ఒక టాస్క్ ఎగ్జిక్యూట్ అయిన తర్వాత రెండో టాస్క్ ఎగ్జిక్యూట్ అవుతూ ఉంటుంది. అంటే సేమ్ ఆర్డర్లో వస్తుంది అనమాట. ఒక టాస్క్ అయిన తర్వాత రెండో టాస్క్, మూడో టాస్క్. అదే ఇక్కడ సీక్వెన్షియల్ కాకుండా ప్యారలల్ ఎగ్జిక్యూషన్ గురించి మాట్లాడితే కనుక ఫోర్క్ జాయిన్ అని చెప్పేసి కన్సిడర్ చేసుకుంటాం. ఈ ఫోర్క్ జాయిన్ అనేది ఏం చేస్తుంది, ఇన్ బిట్వీన్ ఫోర్క్ జాయిన్లో ఏవైతే ప్రాసెసెస్ అనేవి మనం ఇంప్లిమెంట్ చేస్తున్నామో ఆ ప్రాసెస్ అనేవి ఒక్కొక్కటి ఇండిపెండెంట్గా వర్క్ అవుతూ ఉంటుంది అనమాట. ఓకేనా, సో ఇండిపెండెంట్గా వర్క్ అవుతూ ఉంటుంది, అది ఇండిపెండెంట్గా ఎగ్జిక్యూట్ అవుతూ ఉంటుంది. డిపెండ్స్ అపాన్ ద డిలేస్. అంటే ఎవరు ముందు రావాలి అనేది ఈ డిలేస్ డిఫైన్ చేస్తాయి. ఒకటే ఇప్పుడు #10 ఇచ్చాం, #5 ఇచ్చాం, #20 ఇచ్చాం. తక్కువ డిలే ఏదైతే ఉందో అది ఫస్ట్ ఎగ్జిక్యూట్ అవుతుంది. తర్వాత అంటే అన్నీ ఒకేసారి ఎగ్జిక్యూట్ అవుతాయి. ఇక్కడ ఏం జరుగుతుంది, 5, 10, 20
ఇలా ఉన్నాయి కదా, టోటల్గా ఎగ్జిక్యూట్ అయ్యే టైం ఎంత అంటే 20 సెకండ్స్లోనే మ్యాక్సిమం టైం ఏదైతే ఉందో ఆ టైంలోనే ఎగ్జిక్యూట్ అవుతాయి. అయితే 5 దగ్గర ఈ వాల్యూ వస్తుంది, 10 దగ్గర ఇది వస్తుంది, 20 దగ్గర థర్డ్ టాస్క్ వస్తుంది. అదే మనకి బిగిన్ ఎండ్లో అలా కాదు. బిగిన్ ఎండ్లో డిలేస్ అనేవి ఇప్పుడు టాస్క్ 1కి డిలే 10 ఇచ్చాను, సో ఇక్కడ 10 ఇచ్చాను, ఇక్కడ 10 ఇచ్చాను, మొత్తం అంతా యాడ్ చేసుకుంటే 30 సెకండ్స్ డిలే వస్తుంది అనమాట నాకు ప్రతిదానికి. ఓకే, కానీ ప్యారలల్ ప్రాసెస్లో అలా కాదు. ఎవరైతే మ్యాక్సిమం టైం తీసుకుంటున్నారో వాళ్ళదే హైయెస్ట్ డిలే అనమాట. ఆ డిలేనే అవుట్పుట్లో వస్తుంది. సో 20 తీసుకున్నాం అనుకో, 20 అవుట్పుట్లో ఎగ్జిక్యూట్ అవుతుంది అనమాట. ఈ 20 సెకండ్ లోపల అన్ని ప్రాసెసెస్లు కంప్లీట్ చేసేస్తుంది. ఓకే, అది బేసిక్ డిఫరెన్స్ బిట్వీన్ ద సీక్వెన్షియల్ ఎగ్జిక్యూషన్, ప్యారలల్ ఎగ్జిక్యూషన్. సీక్వెన్షియల్ ఎగ్జిక్యూషన్ అంటే బిగిన్ అండ్ మధ్యలో జరుగుతూ ఉంటుంది అనమాట. అదే ప్యారలల్ ఎగ్జిక్యూషన్కి వచ్చేసరికి ఫోర్క్ జాయిన్ మధ్యలో జరుగుతుంది. సో ఈ ప్రాసెస్ అనేవి ఏంటి అంటే థ్రెడ్స్ అని చెప్పేసి అని అంటాం. ఈ థ్రెడ్స్ అనేవి ఇండిపెండెంట్గా ఎగ్జిక్యూట్ చేయడానికి మనకి ప్రాసెస్ అనేవి తీసుకున్నాం అనమాట. దీంట్లో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ప్రాసెసెస్ ఉంటాయి. సో అయితే ఇదర్ ప్యారలల్ ఎగ్జిక్యూషన్కి వచ్చేసరికి మనకి ఫోర్క్ జాయిన్ అనేది ఒకటి తీసుకుంటాము, అండ్ దెన్ ఫోర్క్ జాయిన్ ఎనీ ఒకటి తీసుకుంటాం, అండ్ ఫోర్క్ జాయిన్ నన్. సో ఈ 3 బేసిక్ ప్రాసెస్ అనమాట. ఓకే, సో ఇవన్నీ ఫోర్క్ జాయిన్ ఒకటి, ఫోర్క్ జాయిన్ ఎనీ ఒకటి, ఫోర్క్ జాయిన్ నన్ ఒకటి. డిలేస్ అన్ని యాడ్ సీక్వెన్షియల్ ఎగ్జిక్యూషన్లో మీరు ఎగ్జిక్యూట్ చేసేటప్పుడు ఇప్పుడు సపోజ్ టాస్క్ 1 5 తీసుకున్నారు. ఓకే, సో టాస్క్ 2 వచ్చేసరికి 20 తీసుకున్నారు, అండ్ టాస్క్ 3 వచ్చేసరికి 10 తీసుకున్నారు. ఓకే, సేమ్ అదే డిలేస్ నేను కన్సిడర్ చేసుకున్నా, కానీ బిగిన్ అండ్ స్టేట్మెంట్కి వచ్చేసరికి 10 + 20 30 + 5 35. సో 35 సెకండ్స్ డిలే పడుతుంది. అంటే 35 సిమ్యులేషన్ టైం యూనిట్స్ డిలే అనేది సీక్వెన్షియల్ ఎగ్జిక్యూషన్లో తీసుకుంటుంది. కానీ ప్యారలల్కి వచ్చేసరికి ఫోర్క్ జాయిన్కి వచ్చేసరికి మనకి ఏమవుతుంది, ఇక్కడ సేమ్ 5 ఒక ప్రాసెస్ వచ్చేసరికి 5, ఇంకో ప్రాసెస్ వచ్చేసరికి 10, ఇంకొకటి వచ్చేసరికి 10 20. ఓకే, ఈ మ్యాక్సిమం వాల్యూ ఎంతైతే ఉందో ఆ టైంలోనే మిగతా ప్రాసెసెస్ని కూడా కంప్లీట్ చేసేస్తుంది, ఎగ్జిక్యూట్ చేసేస్తుంది. ఓకే, అర్థమైందా? తక్కువ డిలే ఫోర్క్ జాయిన్‌లో తక్కువ డిలే ఏది ఎగ్జిక్యూట్ అంటే ఫస్ట్ తక్కువ డిలే ఉంటుంది. సో ఆ డిలేని బట్టే మనకి ప్రాసెస్ అనేది ఏది ఫస్ట్ తక్కువ డిలే ఉందో అదే ఫస్ట్ ఎగ్జిక్యూట్ అవుతుంది. అదే మీకు డిస్‌ప్లేలో అవుట్‌పుట్‌లో కనిపిస్తుందనమాట. దాని పర్పస్ కోసమే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ప్రాసెసెస్‌ని తీసుకొచ్చారనమాట. ఈ ప్రాసెస్‌ని కంట్రోల్ చేసేవి ఏంటి అంటే ఫోర్క్ జాయిన్ ఒకటి, ఫోర్క్ జాయిన్ ఎనీ ఒకటి, ఫోర్క్ జాయిన్ నన్ ఒకటి. ఆ పేర్లను జాయిన్ ఎనీకి జాయిన్ అంటే సో వెయిట్ ఫర్ ఆల్ అంటే ఫోర్క్ జాయిన్ ఆ పేర్లో జాయిన్ చేస్తుంది. జాయిన్ చేయడం అంటే మీరు అన్ని ప్రాసెసెస్ని ఎగ్జిక్యూట్ చేసేంత వరకు వెయిట్ చేయండి. ఓకే, అప్పుడే బయటకు వస్తుంది అనమాట లూప్ నుంచి. అంటే ఈ ఫోర్క్ జాయిన్ లూప్లో నుంచి బయటకు టెర్మినేట్ అయ్యేది ఎప్పుడు అంటే అన్ని ప్రాసెసెస్ని ఎగ్జిక్యూట్ అయిపోతే అప్పుడు బయటకు వస్తుంది. ఓకే, అండ్ దెన్ ఫోర్క్ జాయిన్ ఎనీకి వచ్చేసరికి ఏంటి అంటే ఏదో ఒకటి ఎగ్జిక్యూట్ అవుతుంది. వెయిట్ ఫర్ ఎనీ వన్. ఓకే, ఎనీ వన్ ఆఫ్ ద ప్రాసెస్ ఎగ్జిక్యూట్ అయిన తర్వాత అది బయటకు వచ్చేస్తుంది. బయటకు వచ్చేసి మిగతా ఇక్కడ మనకి 2 టైప్స్ ఆఫ్ ప్రాసెసెస్ ఉంటాయి. ఒకటి పేరెంట్ ప్రాసెస్, చైల్డ్ ప్రాసెస్. ఓకే, పేరెంట్ అండ్ చైల్డ్. ఈ ప్రాసెస్ అంటే ఫోర్క్ జాయిన్ మధ్యలో ఏవైతే ఉన్నాయో ఇవన్నీ చైల్డ్ ప్రాసెసెస్ అనమాట. ఓకే, ఈ ఫోర్క్ జాయిన్ బయట ఏదైతే ఉన్నాయో అవి పేరెంట్ ప్రాసెసెస్. ఓకే, సో ఈ పేరెంట్ ప్రాసెస్ అనేవి ఎగ్జిక్యూట్ అవుతాయి, అట్ ది సేమ్ టైం చైల్డ్ ప్రాసెస్ అనేవి ఎగ్జిక్యూట్ అవుతూ ఉంటాయి. ఎప్పుడు పేరెంట్ దగ్గరికి వస్తుంది, ఈ చైల్డ్లో ఏదైతే తక్కువ డిలే ఉంటుందో #5 #2 #7 అని చెప్పేసి ఉంది. ఏదైతే తక్కువ డిలే ఉందో ఆ డిలే దాన్ని ఎగ్జిక్యూట్ చేసేస్తుంది. ఆ తర్వాత పేరెంట్ ప్రాసెస్ దగ్గరికి వచ్చేస్తుంది. పేరెంట్ ప్రాసెస్ని కంప్లీట్ చేసిన తర్వాత రిమైనింగ్ ప్రాసెసెస్ని కూడా కంప్లీట్ చేస్తుంది. అర్థమైందా? ఫోర్క్
ఫోర్క్ ఫోర్క్ జాయిన్ అని ఫోర్క్ జాయిన్ ఫోర్క్ జాయిన్ ఎనీ అంటే ఇప్పుడు నాకు ఎందుకు ఇలా అంటే నేను కొన్ని ప్రాసెస్లు తీసుకున్నాను. ఓకే, ప్రాసెస్ 1 అని చెప్పేసి, ప్రాసెస్ 2 అని చెప్పేసి, ఓకే, ప్రాసెస్ 3 అని చెప్పేసి అని అన్నాను. ఇక్కడ నాకు అన్ని ప్రాసెస్లు ఎగ్జిక్యూట్ అవ్వకుండా ఒక ప్రాసెస్ని ఎగ్జిక్యూట్ చేసేయండి ఫస్ట్. ఇప్పుడు మనం చెప్తా ఉంటాం, "ఆ, అరే బాబు, మీరు ఏమన్నా మనీ ఇవ్వాల్సి వస్తే ఒక పర్సన్ నీకు, "ఉమ్, నువ్వు మొత్తం మనీ ఇప్పుడే ఇవ్వద్దు, ఫస్ట్ నీకు కొంత అమౌంట్ ఇచ్చాను కదా, అది నాకు ఫస్ట్ ఇచ్చేసి ఆ తర్వాత రిమైనింగ్ అమౌంట్ నీకు సర్దుబాటు అయినప్పుడు ఇదిగాని" అని చెప్పేసి మనం చెప్తూ ఉంటాం. సో సేమ్ అలానే ఇక్కడ కూడా ఏంటంటే ఫస్ట్ కొన్ని ప్రాసెస్ ఉంటాయి. ఇప్పుడు నాకు అడ్రస్ ఉంది, డేటా ఉంది, అండ్ దెన్ సమ్ అదర్ ప్రాసెస్ ఉన్నాయి. మిగతా ప్రాసెస్ తర్వాత కంప్లీట్ చేసుకున్నా నో ప్రాబ్లం. ఓకే, దానికి నాకేం ప్రాబ్లం లేదు. అదే ఫస్ట్ అడ్రస్ ఇచ్చేస్తే, ఆ అడ్రస్కి రిలేటెడ్ ప్రాసెస్ నాకు ఇచ్చేస్తే నేను అడ్రస్తో వర్క్ చేసుకుంటాను. ఆ తర్వాత నువ్వు డేటా పంపించు, లేదంటే నువ్వు వ్యాలిడ్ డేటా పంపించు. అలాగా మనకి యూజ్ అవ్వాలి అని అంటే కనుక ఈ ఫోర్క్ జాయిన్ ఎనీ అనేది యూజ్ చేసుకుంటాం. ఈ ఎనీ అంటే ఏదో ఒకటి, ఓకే, ఏదో ఒకటి ఎగ్జిక్యూట్ అవుతుంది. అంటే తక్కువ టైం డిలే ఏదైతే ఉందో దాన్ని ఎగ్జిక్యూట్ చేసేస్తుంది. ఆ తర్వాత ఇంక మిగతావి తర్వాత బ్యాక్గ్రౌండ్లో రన్ అవుతాయి. సో కిల్ అయితే అవ్వవు, కానీ బ్యాక్గ్రౌండ్లో ఎగ్జిక్యూట్ అవుతూ ఉంటాయి. అర్థమైందా? ఇప్పుడు ఫోర్క్ జాయిన్, ఇక్కడ జాయిన్ ఎనీ తీసుకున్నారనుకోండి, ఇక్కడ ఎనీ తీసుకుంటే నేను ఫోర్క్ జాయిన్ తీసుకుంటే ఫోర్క్ జాయిన్లో అన్ని జాయిన్ అయ్యేంత వరకు ఉంటుంది, వెయిట్ చేస్తుంది. ఎగ్జిక్యూషన్ కూడా 1, 2, 3 అన్నీ ఎగ్జిక్యూట్ అవుతాయి. ఆల్ స్టార్ట్స్ టుగెదర్ అండ్ దెన్ ఆల్ ఆర్ కమ్స్ ఎట్ డిఫరెంట్ ఇంటర్వెల్స్ ఆఫ్ టైం బేస్డ్ ఆన్ దేర్ డిలే. ఓకే, ఇక్కడ ఫోర్క్ జాయిన్ అన్నిటిలోని, ఫోర్క్ జాయిన్లోని, ఫోర్క్ జాయిన్ ఎనీలోని పేరెంట్కి ఎగ్జిక్యూట్ అవుతుంది అనమాట. ఫస్ట్ ఈ ఫోర్క్ జాయిన్ ఎనీ కూడా, ఫోర్క్ జాయిన్ నన్ కూడా, ఆ ఫోర్క్ జాయిన్ కూడా అన్ని ఈ లోపల ఉన్న థ్రెడ్స్ని ఎగ్జిక్యూట్ చేసే అన్ని ప్యారలల్గానే ఎగ్జిక్యూట్ అవుతాయి. ఓకే, ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ ప్యారలల్ ఎగ్జిక్యూషన్ జరుగుతుంది. ఓకే, సో ప్యారలల్ ఎగ్జిక్యూషన్ జరుగుతుంది. బట్ ఏంటి అంటే ఫోర్క్ జాయిన్ అయితే అందరినీ కంబైన్ చేసుకున్న తర్వాతే బయటకు వస్తాడు. ఓకే, అంటే అన్ని టాస్క్‌లని ఎగ్జిక్యూట్ చేసిన తర్వాతే బయటకు వస్తాడు. అంతవరకు ఆ జాయిన్‌లోనే ఉంటాడనమాట. ఓకేనా? అది ఫోర్క్ జాయిన్ యొక్క సింటాక్స్. అందుకని చెప్పినట్టు ప్రాసెస్ 1, ప్రాసెస్ 2, ప్రాసెస్ 3 ఈ 3 ప్రాసెసెస్‌ని కంప్లీట్ చేసిన తర్వాత బయటకు వస్తాడు. అంతవరకు బయటకైతే రాడు. ఓకేనా? హ్మ్. 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 ఎగ్జిక్యూట్ అవుతుంది. హ్మ్. హ్మ్. ఆ! అంతే. సో ఇప్పుడు చూడండి. ఇక్కడ మీకు ఇక్కడ ఒక కోడ్ ఇచ్చాడు. చూడండి. ఇక్కడ ఫోర్క్ జాయిన్ చెప్పేసి తీసుకున్నాం. సో ఫోర్క్ జాయిన్ అని చెప్పేసి తీసుకుంటే మాడ్యూల్ ఫోర్క్ జాయిన్ ఎగ్జాంపుల్. సో ఇనీషియల్ బిగిన్ ఫోర్క్ తీసుకున్నాం. ఫోర్క్ ఇక్కడ జాయిన్ తీసుకున్నాం. అంటే ఇవన్నీ చైల్డ్ థ్రెడ్స్. ఓకే, ఈ బయట ఉంది చూసారా? సో జాయిన్ కంప్లీటెడ్ అని, ఆ జాయిన్ కంప్లీటెడ్ అనేది పేరెంట్ థ్రెడ్. ఓకే, సో ఇప్పుడు చూడండి ఫోర్క్ జాయిన్లో ఏం జరుగుతుంది? t=0 దగ్గర $డిస్ప్లే ప్రాసెస్ ఏ స్టార్టెడ్ అని చెప్పేసి అంటుంది. అంటే t=0 దగ్గర ఏ స్టార్టెడ్ అని చెప్పేసి తీసుకుంటుంది ఒక స్టేట్మెంట్. ఓకే, అండ్ దెన్ అన్నీ చూడండి, అన్నీ బిగిన్ అండ్, ఇక్కడ ఒక బిగిన్ అండ్ ఉంది, ఇక్కడ ఒక బిగిన్ అండ్ ఉంది, సో ఇక్కడ ఒక బిగిన్ అండ్ ఉంది. సో 3 బిగిన్ అండ్లోని 0 టైం దగ్గరే ఏ స్టార్ట్ అయింది, బి స్టార్ట్ అయింది, సి స్టార్ట్ అయింది. అన్నిటికీ 0 డిలేసే కదా ఉన్నాయి ప్రతిదానికి. సో t=0 దగ్గర బి కూడా స్టార్ట్ అయింది, అండ్ దెన్ సి కూడా స్టార్ట్ అయింది. కానీ ఎండింగ్ ఎక్కడ అవుతున్నాయి? ఫస్ట్ ఎవరు ఎండ్ అవుతున్నారు? 10 సెకండ్స్ డిలే దగ్గర #10 దగ్గర. సో ఏ స్టార్ట్ అయింది, 10 సెకండ్స్ డిలే దగ్గర ఏ ఎండ్ అయిపోయింది. ఓకేనా? ఏ కంప్లీట్ చేసుకుంది ప్రాసెస్. అలానే ఇక్కడ 15 దగ్గర మళ్ళీ బిని కంప్లీట్ చేసుకుంది. అంటే #15 దగ్గర బి కంప్లీట్ అయిపోయింది.
బి ఎండ్ అయిపోయింది. అండ్ దెన్ 20 దగ్గర #20 దగ్గర సి ఎండ్ అయిపోయింది. అర్థమైందా? సో ఏ స్టార్టెడ్ ఎక్కడ అంటే 0 సెకండ్స్ దగ్గర, బి కూడా అక్కడే స్టార్ట్ అయింది, సి కూడా అక్కడే స్టార్ట్ అయింది, కానీ ఎండ్ అవ్వడం మాత్రం ఒక్కొక్కరు ఒక్కొక్క టైం దగ్గర ఎగ్జిక్యూట్ అయ్యారనమాట. అర్థమైందా? అండ్ దెన్ అన్ని ప్రాసెసెస్ని ఎగ్జిక్యూట్ చేసిన తర్వాతే అప్పుడు పేరెంట్ థ్రెడ్ దగ్గర ఎగ్జిక్యూట్ అవుతుంది. అంటే జాయిన్ కంప్లీటెడ్, ఫోర్క్ జాయిన్ కంప్లీటెడ్ అట్ టైం డిలే ఎక్కడ ఎగ్జిక్యూట్ అవుతుంది అంటే 20 దగ్గర ఎగ్జిక్యూట్ అవుతుంది. ఎందుకంటే ఇక్కడ డిలే ఏం లేదు కదా, సో టోటల్ డిలే 20 సెకండ్సే తీసుకుంటుంది. క్లియరా? అర్థమైందా ఇది? సో ఇది ఎగ్జిక్యూషన్ చేసి చూద్దాం ఒకసారి. చూడండి. తక్కువ ఏది తక్కువ డిలే ఉందో అది ఎగ్జిక్యూట్ అవుతుంది తర్వాత. ఓకే, అంతే. సో ఏదైతే తక్కువ టైం వన్స్ ఒకటి చూద్దరు కానీ మీకు కోడ్ ఎగ్జిక్యూషన్ చూస్తే మీకు ఒక ఐడియా వస్తుంది. సో ఐడియా వచ్చినప్పుడు ఫోర్క్ జాయిన్ ఫస్ట్ చూడండి. ఎక్కడైనా ఫోర్క్ జాయిన్ మ్యాక్సిమం మనం యూజ్ చేసుకునేది టెస్టింగ్ సైడ్లో యూజ్ చేస్తూ ఉంటారు. సో వెరిఫికేషన్ సైడ్లో యూజ్ చేసి అంటే ఎన్ని ప్రాసెస్లు కంప్లీట్ అవుతున్నాయి అనేది చెక్ చేయడానికి యూజ్ చేస్తారు. చూడండి, మాడ్యూల్ ఫోర్క్ జాయిన్ ఎగ్జాంపుల్. ఓకే, ఇనీషియల్ బిగిన్ తీసుకున్నా. సో ఇనీషియల్ బిగిన్, దెన్ ఫోర్క్ అనేది కన్సిడర్ చేసుకున్నాను, బిగిన్. సో బిగిన్ దగ్గర దెన్ $display process A started at a time %0t $time, and then 10 seconds delay తర్వాత మళ్ళీ $display process A completed, then begin end చేస్తా, then again begin. సో begin $display process B started. సో $time తీసుకుంటాం. $time అనేది ఏం చేస్తుంది, కరెంట్ సిమ్యులేషన్ టైంని ప్రింట్ చేస్తుంది కదా. మళ్ళీ #15 తీసుకున్నాం, 15 టైమ్ యూనిట్స్ డిలే, అండ్ దెన్ ప్రాసెస్ బి కంప్లీటెడ్ ఎట్ టైమ్ %0t. సో దెన్ మళ్ళీ ఎండ్ చేస్తా, నెక్స్ట్ బిగిన్. ఓకే, బిగిన్ చేసిన తర్వాత మళ్ళీ $display process C started %0t $time, దెన్ some 20 seconds delay ఇచ్చాను, 20 డిలే ఇచ్చాను, $display process C completed #time delay, దెన్ బిగిన్ ఎండెడ్ అయిపోయింది. జాయిన్ చేస్తా, జాయిన్ కూడా క్లోజ్ చేస్తాను, దెన్ $display ఫోర్క్ జాయిన్ కంప్లీటెడ్ %t $time, దెన్ ఎండ్ మాడ్యూల్. ఓకే, ఇది కోడ్. ప్రతి దానికి బిగిన్ ఎండ్ యూజ్ చేసుకుంటాం. ఎందుకంటే ఒకే బిగిన్ ఎండ్లో మొత్తం అన్ని తీసుకుంటే కనుక ఇప్పుడు డిలేస్ని బట్టి మారుతూ ఉంటుంది. ఒకసారి చెక్ చేసి చూడండి. ఓకే, ఇప్పుడు సింగిల్ బిగిన్ ఎండ్ యూజ్ చేసుకొని మిగతా ప్రాసెస్ అన్నిటిని ఎగ్జిక్యూట్ చేసి చూడండి. అప్పుడు అంటే ఒకటే స్టేట్మెంట్ కింద కన్సిడర్ చేసుకుంటుందా లేదంటే డిఫరెంట్. చూసారా, ప్రాసెస్ ఏ అనేది 0 దగ్గరే స్టార్ట్ అయింది, ప్రాసెస్ బి కూడా 0 దగ్గరే స్టార్ట్ అయింది, ప్రాసెస్ సి కూడా 0 దగ్గరే స్టార్ట్ అయింది. ప్రాసెస్ ఏ ఎక్కడ కంప్లీట్ అయిపోయింది, 10 దగ్గర కంప్లీట్ అయింది. ప్రాసెస్ బి ఎక్కడ కంప్లీట్ అయింది, 15 దగ్గర కంప్లీట్ అయింది. అండ్ దెన్ ప్రాసెస్ సి అనేది 20 దగ్గర కంప్లీట్ అయింది. టోటల్ టైం ఎంత తీసుకుంది, 20 దగ్గరే తీసుకుంది. వన్స్ 20 దగ్గర కంప్లీట్ అవ్వగానే జాయిన్ అనేది కంప్లీట్ అయిపోయిందని 20 దగ్గర ఎగ్జిక్యూట్ చేసింది. ఎందుకంటే ఫోర్క్ జాయిన్లో నుంచి 20 సెకండ్స్ దగ్గర 20 సిమ్యులేషన్ టైం యూనిట్స్ దగ్గర బయటకు వచ్చింది ప్రోగ్రామ్ అనేది. ఓకే, 20 దగ్గర ఎగ్జిక్యూట్ అయింది కాబట్టి సో 20 దగ్గర బయటకు వచ్చేసింది. పేరెంట్ థ్రెడ్ దగ్గర ఏమీ డిలే అవ్వలేదు కదా, సో అందుకని మనం ఇక్కడ ప్రింట్ చేసుకున్నాం. లేదు ఇక్కడ మీరు ఏదైనా డిలే ఇచ్చారనుకోండి,
సో #30 అని చెప్పేసి డిలే ఇచ్చారనుకోండి, అప్పుడేమవుతుంది డిలే ఎంత యాడ్ అవుతుంది అప్పుడు? సో 20 + 30. సో 20 + 30 ఎంత అవుతుంది డిలే? సో 50 దగ్గర ఎగ్జిక్యూట్ అయింది చూసారా? టోటల్ టైం అనేది 50 దగ్గర తీసుకోండి. అర్థమైందా? సో ఇది ఫోర్క్ జాయిన్ ఎగ్జాంపుల్ ఇది. సిమిలర్లీ మనం ఫోర్క్ జాయిన్ ini చూసారు, ఇక్కడ అవుట్పుట్ ఏం చెప్పాడు? ప్రాసెస్ ఏ అనేది 0 దగ్గర స్టార్ట్ అయింది, అన్ని సేమ్ అక్కడే దగ్గర స్టార్ట్ అయింది, 0 దగ్గరే స్టార్ట్ అయింది, కానీ ఎండింగ్ మాత్రం ఒక్కొక్కటి ఒక్కొక్క చోట ఎండ్ అయింది. ఓకే, ఇప్పుడు సేమ్ అలాగే ఫోర్క్ జాయిన్ ఎనీ. సో ఫోర్క్ జాయిన్ ఎనీ ఏం చేస్తుంది అంటే ఏదో ఒకటి ఎగ్జిక్యూట్ అవుతుంది, ఏదో ఒక ప్రాసెస్ని ఎగ్జిక్యూట్ చేస్తుంది, ఆ తర్వాత అది బయటకు వచ్చేస్తుంది. అది ఫోర్క్ జాయిన్ ఎనీ అయితే. నన్ ఆఫ్ దెమ్ ఈజ్ ఎగ్జిక్యూటింగ్ అంటే ఏమి ప్రాసెస్లో ఫోర్క్ జాయిన్ నన్లో ఉన్నవి ఏమీ ఎగ్జిక్యూట్ చేయకుండా ఫస్ట్ పేరెంట్ని ఎగ్జిక్యూట్ చేస్తుంది, ఆ తర్వాత లోపలికి వెళ్తుంది. ఓకేనా? దెన్ మీకు ప్రతి దానికి డిజేబుల్ ఫోర్క్ ఒకటి ఉంటుంది, వెయిట్ ఫోర్క్ ఒకటి ఉంటుంది. డిజేబుల్ ఫోర్క్ అనేది ఏం చేస్తుందంటే కిల్ చైల్డ్ ప్రాసెసెస్ ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని కిల్ చేసేస్తుంది. అదే వెయిట్ ఫోర్క్ అయితే రిమైనింగ్ ప్రాసెసెస్ని కూడా కంప్లీట్ చేసేంత వరకు వెయిట్ చేస్తుంది, ఆ తర్వాత బయటకు వస్తుంది అనమాట. ఓకే, అది. సో అది చెప్తాను ఒకసారి. ఫోర్క్ జాయిన్ ఎనీ చూడండి. ఫోర్క్ జాయిన్ ఎనీ అంటే ఏం చెప్పాను నేను? సో ఒక్క ప్రాసెస్ని ఎగ్జిక్యూట్ చేస్తుంది. సో ఫోర్క్ జాయిన్ ఎనీ వెయిట్స్ అంటిల్ ఎనీ వన్ ప్రాసెస్ ఫినిషెస్. ఒక్క ప్రాసెస్ని ఫినిష్ చేసిన తర్వాత అప్పుడు బయటకు వస్తుంది. సేమ్ ఎగ్జాంపుల్ మాడ్యూల్ ఫోర్క్ జాయిన్ ఎనీ ఎగ్జాంపుల్ ఇనిషియల్ బిగిన్ ఫోర్క్ అండ్ దెన్ బిగిన్ #10 తీసుకున్నాను. $display ఏ కంప్లీటెడ్ ఎట్ %0t $time అంటే ఏ కంప్లీషన్ టైము $time #10 అని చెప్పేసి తీసుకున్నాను. అండ్ దెన్ సో బిగిన్ #15 మళ్ళీ ఏం చెప్పాం? $display బి కంప్లీటెడ్ అని చెప్పేసి ఫైండ్ అవుట్ చేస్తాను. ఓకే, సో బి అనేది కంప్లీట్ అయింది. అగైన్ సో 20 దగ్గర సి కంప్లీటెడ్. ఎనీ సో ఎనీ అన్నప్పుడు ఏం జరుగుతుంది? ఈ మూడిట్లోని ఏది తక్కువ టైం ఉంది? సో #10 ఈజ్ ద లెస్ టైం. ఏ అనేది కంప్లీట్ చేస్తుంది ఫస్ట్. ఓకే, సో ఏ కంప్లీట్ అయిన తర్వాత బయటకు వచ్చేస్తుంది. బయటకు వచ్చి $display జాయిన్ ఎనీ. సో జాయిన్ ఇన్ ఈజ్ రిలీజ్ ఎట్ ఎ టైం t. సో ఎంత టైం దగ్గర రిలీజ్ చేస్తుంది? 20 దగ్గర రిలీజ్ చేస్తుంది. ఓకే, అర్థమైందా? సో మీరు ఏదైనా రాసుకోవచ్చు. డబుల్ కొటేషన్స్ మధ్యలో మీరు ఏదైనా డిస్ప్లే స్టేట్మెంట్ రాసుకోవచ్చు. మీరు ఏం రాశారో ఎందుకు అవసరం లేదు కదా, మనం 2 డిస్ప్లే స్టేట్మెంట్స్ రాసుకుని యూజ్ ఏముంది? సో మీరు ఏదైనా డిలే రాసుకొని మళ్ళీ వేరే డిస్ప్లే స్టేట్మెంట్ రాసుకోండి, నో ప్రాబ్లం. అలా అయితే నో ప్రాబ్లం. కానీ మనం ఏదైనా ప్రాసెస్ అప్లై చేసి డిస్ప్లే స్టేట్మెంట్ రాసుకుంటే మనకి యూసేజ్ ఉంటుంది. అలా కాకుండా ఎంటీ డిస్ప్లే స్టేట్మెంట్స్ రాసుకోవడం వల్ల మనకి యూజ్ ఏం లేదు కదా. సో అలాగా డిఫరెంట్ ప్రాసెస్ని మళ్ళీ బయట కూడా కంప్లీట్ చేసి ఆ తర్వాత డిస్ప్లే స్టేట్మెంట్ రాసుకుంటే అవుట్పుట్ అనేది మనకి ఏ అవుట్పుట్ వస్తుంది అనేది డిస్ప్లే చేస్తుంది. ఇప్పుడు చూడండి, ఇది ఏం జరుగుతుంది? ఏ కంప్లీటెడ్ ఫస్ట్, ఆ తర్వాత జాయిన్ రిలీజ్డ్ ఎట్ 10 time t = 10. 10 time t = 10 దగ్గర రిలీజ్ చేస్తుంది, తర్వాత బి దగ్గర కంప్లీట్ చేస్తుంది, తర్వాత సిని కంప్లీట్ చేస్తుంది. ఓకే, అది జాయిన్ అయింది. అర్థమైందా? సో సేమ్ కోడ్ని ఎగ్జిక్యూట్ చేద్దాము. అట్ ద సేమ్ టైం ముందు కోడ్ జాయిన్ తీసుకున్నాం కదా, ఆ కోడ్ని కూడా ఎగ్జిక్యూట్ చేద్దాం. ఓకే,
సో జస్ట్ కాపీ చేస్తున్నాను. ప్రీవియస్ కోడ్ ఏదైతే ఉందో అది ఒకసారి చూడండి. ఇక్కడ నేను ఏం చేశాను, జాయిన్ తీసుకున్నాను కదా, సో జస్ట్ ఇక్కడ ఏం చేస్తానంటే జాయిన్ ఎనీ అని చెప్పేసి రాస్తా. ఓకే, సో జాయిన్ ఎనీ. ఫస్ట్ ఇది కోడ్ని కంప్లీట్ చేద్దాం. మాడ్యూల్ ఫోర్త్ జాయిన్ ఎనీ ఎగ్జాంపుల్ ఇనీషియల్ బిగిన్ అండ్ దెన్ ఫోర్క్. సో ఫోర్క్ కన్సిడర్ చేసుకున్నాం. అట్ ది సేమ్ టైం బిగిన్ #10. సో $display ఏ కంప్లీటెడ్. ఆఫ్టర్ దట్ బిగిన్ ని ఎండ్ చేశాను. దెన్ బిగిన్ అగైన్. సో బిగిన్ #15. ఓకే, సో $display be completed and then %0t $time. సో కరెంట్ సిమ్యులేషన్ టైం ప్రింట్ చేస్తుంది. అండ్ దెన్ ended begin. ఓకే, సో #20. సో 20 డిలే యూనిట్స్ ఇస్తున్నాను. అట్ ది సేమ్ టైం $display c completed at %0t. ఓకే, $time end and then join any. ఆఫ్టర్ దట్ $display జాయిన్ ఈజ్ రిలీజ్డ్. జాయిన్ రిలీజ్ చేసిన తర్వాత ఎండ్ చేశారు. అగైన్ ఎండ్ మాడ్యూల్. ఓకే, సో ఫస్ట్ దీన్ని ఎగ్జిక్యూట్ చేసి చూద్దాం. ఓకే, సో ఏ కంప్లీటెడ్ at 10. ఆఫ్టర్ దట్ జాయిన్ ఎనీ రిలీజ్డ్ at 10. సో రిమైనింగ్ 15 and 20. టోటల్ టైం 20 seconds దగ్గరే నాకు కంప్లీట్ అయింది. ఓకేనా, సో టోటల్ టైం వచ్చేసరికి 20 seconds దగ్గరే కంప్లీట్ అయింది. టోటల్ టైం పీరియడ్ అంటే హైయెస్ట్ డిలే ఎంత ఉంది ఇక్కడ, హైయెస్ట్ డిలే 20 కాబట్టి 20 దగ్గరే ఎగ్జిక్యూట్ అయింది. ఓకే, ఎడిషన్ చేయదు, ప్యారలల్ ప్రాసెస్ కదా అన్నిని. సో అన్ని ప్యారలల్గా ఎగ్జిక్యూట్ అవుతాయి కాబట్టి సో ఇంకా అక్కడ ఎడిషన్ అంటూ ఏమీ ఉండదు. ఓకేనా, సో ఇక్కడ చూడండి. ఇప్పుడు నేను ఇక్కడ ఏం చేశాను, ఇదే ప్రోగ్రామ్ని జస్ట్ నేను అన్కమెంట్ చేస్తున్నాను. అన్కమెంట్ చేసి ఈ జాయిన్ దగ్గర జాయిన్ ఎనీ ఉంది కదా, సో ఫస్ట్ జాయిన్ పెడదాము. జాయిన్ అండ్ జాయిన్ ఎనీ. సో జాయిన్ కమెంట్ చేసేస్తున్నాను. ఓకే, సో ఇప్పుడు ఏం జరుగుతుంది, జాయిన్ ఎనీలో అన్నీ చూడండి. ఏ అనేది ఏబిసి. సో ఇక్కడ మూడింటిని ఎగ్జిక్యూట్ చేస్తుంది. అంటే ఏ అనేది కంప్లీట్ అవుతుంది, బి అనేది అంటే ఏ అనేది స్టార్ట్ అవుతుంది, బి అనేది స్టార్ట్ అవుతుంది, సి అనేది స్టార్ట్ అవుతుంది. అండ్ దెన్ కంప్లీషన్కి వచ్చేసరికి ఎవరిని కంప్లీట్ చేస్తుంది ఫస్ట్ అంటే ఏని కంప్లీట్ చేస్తుంది. ఓకే, చూడండి, ప్రాసెస్ ఏ అనేది స్టార్ట్ చేసింది, బి అనేది స్టార్ట్ చేసింది, సిని స్టార్ట్ చేసింది. సో కంప్లీట్ అవడం మాత్రం బిని కంప్లీట్ చేసింది. బిని కంప్లీట్ చేసిన తర్వాత ఇక్కడ మనకి జాయిన్ ఎనీ. సో ఫోర్త్ జాయిన్ కంప్లీటెడ్. సో ఫోర్త్ జాయిన్ కంప్లీటెడ్ ఎక్కడ కంప్లీట్ అయింది చూడండి. సో ఓకే, డిలే ఇక్కడ 30 ఇచ్చాను కదా, సో 30 ఇవ్వడం వల్ల మీకు 40 దగ్గర ఎగ్జిక్యూట్ అయింది. చూసారా, సో ఇక్కడ నేను #10 దగ్గర ఇచ్చాను. #10 దగ్గర ప్రాసెస్ ఏ కంప్లీట్ అయిపోయింది. ప్రాసెస్ ఏ కంప్లీట్ అయిన తర్వాత ఇది బయటకు వచ్చేసింది. బయటకు వచ్చిన తర్వాత ఎవరిని ఎగ్జిక్యూట్ చేసింది, సో ఫోర్క్ జాయిన్ కంప్లీటెడ్ అనే దాన్ని కంప్లీట్ చేసింది. ఓకే, సో లేదు ఇక్కడ డిస్ప్లే స్టేట్మెంట్ చేంజ్ చేస్తానంటే చేంజ్ చేయండి. సో చేంజ్ చేసి మీరు జస్ట్ జాయిన్ ఎనీ దగ్గర సో జస్ట్ ఇక్కడ ఏం రాస్తారంటే $display జాయిన్ ఎనీ కంప్లీటెడ్. సో దీన్ని కమెంట్ చేసేయండి. ఇక్కడ నేను డిలేని కూడా కమెంట్ చేసేస్తున్నాను. డిలేని కూడా కమెంట్ చేసి అవుట్పుట్ని ఎగ్జిక్యూట్ చేసి చూస్తున్నాను. అప్పుడు ఏమవుతుంది, 10 దగ్గరే జాయిన్ ఎనీ కంప్లీటెడ్ అనేది అవుట్పుట్ ప్రొడ్యూస్ అవుతుంది. ఓకే, సో చూసారా, జాయిన్ ప్రాసెస్ ఏ అనేది స్టార్ట్ ఎక్కడ అయింది, 0 దగ్గర అయింది, బి కూడా 0 దగ్గర అయింది, సి కూడా 0 దగ్గర అయింది. కానీ ఏ కంప్లీట్ అవ్వడం 10 దగ్గర అయింది. తర్వాత జాయిన్ ఎనీ దగ్గర కంప్లీట్ చేసింది 10 seconds దగ్గరే. ఓకే, 10 సిమ్యులేషన్. ఆ తర్వాత లోపల ఉన్న చైల్డ్ థ్రెడ్స్ మిగతా రెండింటిని కూడా కంప్లీట్ చేసింది. అర్థమైందా, సో అది జాయిన్ ఎనీ. ఓకే, సేమ్ థింగ్ జాయిన్ నన్, వెయిట్ ఫర్ నన్. ఓకే,
పేరెంట్ని కంటిన్యూగా ఇమీడియట్గా ఎగ్జిక్యూట్ చేస్తుంది. సో పేరెంట్ కంటిన్యూస్ ఇమీడియట్లీ అంటే దాని అర్థం ఏంటి, ఫస్ట్ ఈ చైల్డ్ థ్రెడ్స్ వేటిని ఎగ్జిక్యూట్ చేయదు. ఓకే, సో చైల్డ్ థ్రెడ్స్ ఎవరిని ఎగ్జిక్యూట్ చేయకుండా పేరెంట్ థ్రెడ్ని ఫస్ట్ ఎగ్జిక్యూట్ చేస్తుంది ఇక్కడ. సో పేరెంట్ థ్రెడ్ ఎగ్జిక్యూట్ అయిపోయిన తర్వాత లోపలికి వెళ్తుంది మళ్ళీ ఫోర్క్ జాయిన్ నన్ను, అప్పుడు ఏని కంప్లీట్ చేస్తుంది, బిని కంప్లీట్ చేస్తుంది. అర్థమైందా? ఎప్పుడైనా అంతే, ఫోర్క్ జాయిన్ ఎనీ కానీ, ఫోర్క్ జాయిన్ నన్ను కానీ, ఫోర్క్ జాయిన్ కానీ ఏదైనా మీరు డిలే ఫస్ట్ ఏదైతే తక్కువ ఉందో అదే ఫస్ట్ ఎగ్జిక్యూట్ అవుతుంది, ఫస్ట్ కంప్లీట్ అవుతుంది. ఆ తర్వాత డిలే నెక్స్ట్ డిలేది కంప్లీట్ అవుతుంది. సో ఇప్పుడు ఫస్ట్ డిలే అనేది ఏం చేస్తాం, ఇక్కడ కావాలంటే డిలే 10 ఇచ్చి చూడండి, అప్పుడు మీకు వేరే అవుట్పుట్ వస్తుంది అనమాట. అంటే 10 దగ్గర ఫస్ట్ ఎగ్జిక్యూట్ అవుతుంది. అర్థమైందా? సో దీన్ని ఎగ్జిక్యూట్ చేసి చూడండి ఒకసారి. సో మాడ్యూల్ సేమ్ ప్రోగ్రామ్, దెన్ పైన కూడా ముందున్న ప్రోగ్రామ్ను కూడా ఒకసారి ఎగ్జిక్యూట్ చేసి చూద్దాం. ఓకే, సో ఇక్కడ కూడా నేను ఫోర్క్ జాయిన్ ఎనీ నన్ను తీసుకుంటా. ఓకే, సో దెన్ ఫస్ట్ ఇక్కడ చూడండి, దీన్ని అన్కమెంట్ చేసేద్దాం. ఫస్ట్ కమెంట్ చేసేద్దాం, అన్కమెంట్ కాదు అన్కమెంట్లో ఉంది కదా, సో కమెంట్ చేసేస్తాం. దెన్ పేస్ట్ ఇట్ దిస్ ప్రోగ్రామ్ module fork join none example. So initial begin and then fork begin. After that #10 $display a completed. Okay, and then end begin end చేసాను, begin again. Okay, so #20 $display a completed. Okay, so then begin ended. Next join none. So join none $display parent completes immediately or parent continues immediately. End module. Okay, so save చేయండి, సేవ్ చేసి ఎగ్జిక్యూట్ చేయండి. సో ఆబ్వియస్గా పేరెంట్ కంటిన్యూస్ ఇమీడియట్లీ అనేది అవుట్పుట్ ప్రొడ్యూస్ అవుతుంది. ఆ తర్వాత ఏ కంప్లీట్ చేస్తుంది, తర్వాత బీని కంప్లీట్ చేస్తుంది. సో చూసారా, పేరెంట్ కంటిన్యూస్ ఇమీడియట్లీ, ఆఫ్టర్ దట్ ఏ కంప్లీటెడ్ అండ్ దెన్ బీ కంప్లీటెడ్. ఓకే, సో సిమిలర్లీ మీరు ఇక్కడ ఏదన్నా కాపీ చేసుకొని డిలే ఏమన్నా ఇస్తే కనుక డిలే ఇచ్చి చూడండి కావాలంటే. సో అంటే ఎంత డిలే ఇస్తారు, సమ్ 30 seconds డిలే ఇచ్చారు. ఓకే, సో 30 డిలే ఇచ్చి $display అనేది మెన్షన్ చేస్తాం. ఓకే, అంటే ఇప్పుడు నేను 30 డిలే ఇచ్చాను కదా, మీకు కనిపించడం ఫస్ట్ ఈ రెండు కనిపిస్తాయి, ఏబీ కంప్లీటెడ్, ఆ తర్వాత పేరెంట్ కంటిన్యూస్ ఇమీడియట్లీ అని చెప్పేసి వచ్చింది. ఓకేనా, కానీ నాకు 30 seconds డిలే దగ్గరే మిగతాదంతా కంప్లీట్ చేసాను చూసారా. సో ఎవరిని కంప్లీట్ చేసింది ఫస్ట్, సో లేదు మీకు ఇలా కన్ఫ్యూజన్ అవుతున్నారు అంటే పేరెంట్ కంటిన్యూస్ ఇమీడియట్లీ దగ్గరే మీకు హోల్ డిలే 30 nanoseconds డిలే చూపించింది. కానీ ఇక్కడ నాకు డిలే అనేది ఎవరు ఫస్ట్ ఎగ్జిక్యూట్ అయ్యారు, ఎవరు నెక్స్ట్ ఎగ్జిక్యూట్ అయ్యారు అనేది నాకు ఐడెంటిఫై అవ్వట్లేదు అని అనుకుంటే కనుక డిలే మార్చి చూడండి, 3 ఇచ్చి చూడండి. 3 అయితే అప్పుడు 3 దగ్గర ఫస్ట్ అది వస్తుంది. ఓకే, ఎందుకంటే ఇది 10:20 కదా, సో 3 ఇస్తే ఫస్ట్ పేరెంట్ కంటిన్యూస్ ఇమీడియట్లీ అనేది డిస్ప్లేలో కనిపిస్తుంది. అర్థమైందా? చూసారా, ఫస్ట్ అది కనిపించింది. నేను 30 ఇవ్వడం వల్ల ఓకే, సో పేరెంట్ కంటిన్యూస్ ఇమీడియట్లీ ఇక్కడ కావాలంటే మీరు ఏం రాస్తారు, %0t టైం కూడా రాశారు అనుకోండి. ఓకే, %0t $టైం రాస్తే అప్పుడు మీకు ఐడియా వస్తుంది, అంటే ఎవరు ఫస్ట్ ఎగ్జిక్యూట్ అయ్యారు, ఎవరు నెక్స్ట్ ఎగ్జిక్యూట్ అయ్యారు అనేది క్లారిటీ వస్తుంది అనమాట. ఓకే, %0t, $టైం. సో $టైం ఇస్తే ఎగ్జిక్యూట్ చేసి చూడండి. ఇప్పుడు ఏమవుతుంది, పేరెంట్ 30 దగ్గరది ఫస్ట్ ఎగ్జిక్యూట్, సో 30ది లాస్ట్లో కనిపిస్తుంది, కానీ 30 దగ్గరే మొత్తం అంతా ప్రింట్ అయిపోతుంది. చూసారా, ఏ కంప్లీటెడ్ 10, బి కంప్లీటెడ్ 20,
పేరెంట్ కంటిన్యూస్లీ ఇమీడియట్లీ ఎక్కడ ఎగ్జిక్యూట్ అయింది అనేది ఇక్కడ కూడా మీరు మళ్ళీ $0t ఫస్ట్ చూపించడం అదే, కానీ మీకు ఎగ్జిక్యూట్ అవ్వడం మాత్రం ఫస్ట్ పేరెంట్ కంటిన్యూస్ ఇమీడియట్లీ అనే దాన్ని ఎగ్జిక్యూట్ చేసుకుంటుంది. ఎందుకంటే ఏది జాయిన్ చేయదు. డిలే అనేది ఎక్కువ ఇవ్వడం వల్ల మీకు అవుట్పుట్లో లాస్ట్లో కనిపిస్తుంది, కానీ లేదు అంటే కనుక ఫస్టే కనిపిస్తుంది. ఓకే, అర్థమైందా? సో డిలే అనేది మనం ఎక్కువ ఇచ్చాం. లేదు ఒకసారి డిలే 3 ఇచ్చి చూడండి. సో 3 ఇస్తే అప్పుడు ఇది ఫస్ట్ కనిపిస్తుంది మీకు, ఆ తర్వాత ఏబి నెక్స్ట్ కనిపిస్తాయి. ఎందుకంటే బేస్డ్ ఆన్ ద డిలే. చూసారా, పేరెంట్ కంటిన్యూస్ ఇమీడియట్లీ 3 దగ్గర ఫస్ట్ ఎగ్జిక్యూట్ అయింది, ఆ తర్వాత కంప్లీటెడ్ ఏ కంప్లీటెడ్ ఎట్ 10, బి కంప్లీటెడ్ 20. సో టోటల్ టైం ఎంత తీసుకుంది? 20 దగ్గరే ఎగ్జిక్యూట్ అయింది. చూసారా టోటల్. దెన్ సేమ్ వే మీరు ముందు ప్రోగ్రామ్ ఉంది కదా, ఏబి కంప్లీటెడ్, అండ్ దెన్ సో ఆ ప్రోగ్రామ్ని కూడా ఒకసారి జాయిన్ నన్ పెట్టి చూడండి. ఓకే, సో జాయిన్ నన్ ఇది కదా ఫోర్ జాయిన్ ఎగ్జాంపుల్. సో జాయిన్ ఎగ్జాంపుల్లో ఇక్కడ జస్ట్ ఇది కమెంట్ చేయండి, అన్కమెంట్ చేద్దాం, అన్కమెంట్ చేసి దెన్ అన్కమెంటెడ్. సో ఇక్కడ ఏం జరుగుతుంది? ప్రాసెస్ ఏ స్టార్టెడ్, ప్రాసెస్ ఏ కంప్లీటెడ్ ఎట్ 10 seconds. అగైన్ బి స్టార్టెడ్, సో బి కంప్లీటెడ్. సో వితౌట్ ఎనీ డిలే సేమ్ నేను ఏం చేస్తున్నాను, ఫోర్క్ జాయిన్ నన్ ఇచ్చి, సో ఇది కాపీ చేసి ఇది అలాగే ఉంచేద్దాం. ఓకే, కాపీ చేసి సో జస్ట్ ఇది కమెంట్ చేసేయండి, ఈ డిస్ప్లేని కమెంట్ చేసి నెక్స్ట్ డిస్ప్లే ఏం చేస్తున్నాను ఇక్కడ, ఫోర్క్ జాయిన్ నన్ కంప్లీటెడ్, ఫోర్క్ జాయిన్ నన్ కంప్లీటెడ్. అగైన్ ఇక్కడ జాయిన్ ఎనీ కాస్త సో జాయిన్ నన్ చెప్పేసి తీసుకున్నాను. సో ఇది కాపీ చేస్తాం, సో జాయిన్, సో దీన్ని కమెంట్ చేసేస్తున్నాను, అండ్ దెన్ సో జాయిన్ నన్. ఓకే, జాయిన్ నన్, సేవ్ అండ్ ఎగ్జిక్యూట్. ఇప్పుడు ఏం ఎగ్జిక్యూట్ అవుతుంది? ఎవరిని ఎగ్జిక్యూట్ చేయదు. ఫస్ట్ ఫోర్క్ జాయిన్ నన్ కంప్లీటెడ్ ఫస్ట్, అది మనకు ప్రొడ్యూస్ కావాలి. చూసారా, ఫోర్క్ జాయిన్ నన్ కంప్లీటెడ్ ఎట్ ఫస్ట్ జీరో సిమ్యులేషన్ దగ్గర. ఆ తర్వాత ఏ స్టార్టెడ్, బి స్టార్టెడ్, సి స్టార్టెడ్, అండ్ దెన్ ఏ కంప్లీటెడ్ ఎట్ 10, బి కంప్లీటెడ్ ఎట్ 15, సి కంప్లీటెడ్ ఎట్ 20. ఓకే, సేమ్ ప్రోగ్రామ్. సో జీరో డిలేస్ని బట్టి ఇప్పుడు నేను ఇక్కడ #10 తీసుకున్నా. సో ఇప్పుడు మీరు కావాలంటే ఇక్కడ $డిస్ప్లే ఫస్ట్ డిలే ఉంది కదా, ఇక్కడ #1 తీసుకోండి. సో 1 దగ్గర ఎగ్జిక్యూట్ అవుతుంది, 1 దగ్గర స్టార్ట్ అవుతుంది. ఓకే, ఇక్కడ ఎంత హ్యాష్ సమ్ 4 తీసుకోండి. ఓకే, అండ్ దెన్ 4 దగ్గర స్టార్ట్ అవుతుంది, 15 దగ్గర ఎండ్ అవుతుంది. సో 4 దగ్గర ఎవరు స్టార్ట్ అవుతారు? ప్రాసెస్ బి స్టార్ట్ అవుతారు. ఓకే, అండ్ దెన్ 7 దగ్గర స్టార్ట్ చేస్తున్నాను ఎవరిని? ప్రాసెస్ సి. ఇప్పుడు ఎగ్జిక్యూట్ ఎలా అయినా తీసుకోవచ్చు, డిపెండ్స్ అపాన్ ద మనకి కావాల్సిన డిలేని మనం ఇచ్చుకుంటాం. ఇప్పుడు 1 ఇచ్చాను, సో 1 దగ్గర ఏ స్టార్ట్ అయింది చూడండి. సో 1 దగ్గర ఏ స్టార్ట్ అయింది, తర్వాత 4 దగ్గర బి స్టార్ట్ అయింది, 7 దగ్గర సి స్టార్ట్ అయింది. కావాలంటే మీరు డిలేస్ని చేంజ్ చేసి చూడండి. ఇక్కడ 7 ఇవ్వండి, ఇక్కడ 4 ఇవ్వండి. అప్పుడు ఏమవుతుంది? సో సి అనేది మధ్యలో స్టార్ట్ అవుతుంది. ఓకే, ఏ ఫస్ట్ స్టార్ట్ అవుతుంది, తర్వాత సి స్టార్ట్ అవుతుంది, తర్వాత బి స్టార్ట్ అవుతుంది. అన్నిటికన్నా ఫస్ట్ ఎవరు స్టార్ట్ అవుతున్నారు? ఫోర్క్ జాయిన్ కంప్లీటెడ్ అనేది స్టార్ట్ అవుతారు. ఓకే, ఫోర్క్ జాయిన్ నన్ అనేది కంప్లీటెడ్ అని చెప్పేసి చూడండి, ఫోర్క్ జాయిన్ నన్ కంప్లీటెడ్ ఎట్ 0 ఎక్సిమ్యులేషన్. దెన్ ఏ స్టార్టెడ్ ఎట్ 4, సి స్టార్టెడ్ ఎట్ 7, సారీ ఏ స్టార్టెడ్ ఎట్ 1, సి స్టార్టెడ్ ఎట్ 4 అండ్ బి స్టార్టెడ్ ఎట్ 7. ఏ ఎక్కడ కంప్లీట్ అయింది? ఈ రెండింటికి డిలే యాడ్ అయింది చూసారా, బిగిన్ అండ్ మధ్యలో డిలే అనేది యాడ్ అవుతుంది కదా. సో ఇక్కడ 10 + 1 ఎంత? 11. సో ఏ అనేది 11 దగ్గర కంప్లీట్ అయింది.
సో 11 అండ్ దెన్ బి అనేది ఎక్కడ కంప్లీట్ అయింది 22 దగ్గర కంప్లీట్ అయింది అండ్ 15 ప్లస్ 7 అండ్ దెన్ సి అనేది 24 దగ్గర కంప్లీట్ అయింది 20 ప్లస్ 4 24 క్లియరా సో ఏది కంప్లీట్ అవుతుంది అనేది మనం చెక్ చేసుకోవాలి ఫస్ట్ ఓకే ఎనీ డౌట్ తీసుకో ఓకే సేమ్ వే మనకి వెయిట్ ఫోర్క్ ఉంటుంది ఫోర్క్ జాయిన్ ఎనీలో వెయిట్ ఫోర్క్ ఉంటుంది అండ్ దెన్ ఫోర్క్ జాయిన్ నన్లో వెయిట్ ఫోర్క్ అప్లై చేస్తాం సో డిజేబుల్ ఫోర్క్ ఫస్ట్ డిజేబుల్ ఫోర్క్ అనేది ఏం చేస్తుంది ఇక్కడ సో డిజేబుల్ ఫోర్క్ అనేది మనం అప్లై చేయడం వల్ల దెన్ కిల్లింగ్ ఆల్ రన్నింగ్ చైల్డ్ ప్రాసెసెస్ సో ఇక్కడ నేను ఫోర్క్ జాయిన్ దగ్గర డిజేబుల్ ఫోర్క్ పెట్టాను జాయిన్ ఎనీ దగ్గర కానీ జాయిన్ దగ్గర కానీ జాయిన్ నన్ దగ్గర కానీ నేను డిజేబుల్ ఫోర్క్ అనేది అప్లై చేస్తే సో నాకు అప్పుడు అవుట్పుట్ అనేది ఏం ఎగ్జిక్యూట్ అవుతుంది సో డిజేబుల్ ఫోర్క్ అనేది ఏం చేస్తుందంటే అన్ని చైల్డ్ ప్రాసెసెస్లు ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని డిజేబుల్ చేసేస్తుంది అనమాట ఇప్పుడు ఫోర్క్ జాయిన్ ఉంది జాయిన్కి డిజేబుల్ ఫోర్క్ పెట్టడం వల్ల ఏమైనా యూసేజ్ ఉందా సో జాయిన్కి డిజేబుల్ ఫోర్క్ పెట్టడం వల్ల మనకి సో ఎనీ నథింగ్ సో ఇదే ప్రోగ్రామ్ని కాపీ చేసి చూద్దాం ఇక్కడ చూడండి ఏం జరుగుతుంది కిల్ ఆల్ రన్నింగ్ ప్రాసెస్ చైల్డ్ ప్రాసెసెస్ అంటే ఇక్కడ ఏం జరుగుతుంది ఫస్ట్ చూడండి ముందు మనకి ఏం ఎగ్జిక్యూట్ చేస్తుంది కదా ఫోర్క్ జాయిన్ ఎనీ తీసుకున్నా ఎనీ వల్ల యూజ్ ఏంటి ఏదో ఒక చైల్డ్ ప్రాసెస్ని ఎగ్జిక్యూట్ చేస్తుంది అంటే 10 ఉంది 20 ఉంది 30 ఉంది ఈ మూడిట్లో ఎవరిని ఎగ్జిక్యూట్ చేస్తుంది ఫస్ట్ ఏని కంప్లీట్ చేస్తుంది ఫస్ట్ ఏ కంప్లీటెడ్ అని చెప్పేసి వస్తుంది ఏ కంప్లీట్ అయిన తర్వాత బయటకు వచ్చేస్తుంది ఓకే డిజేబుల్ $display 1 ప్రాసెస్ కంప్లీటెడ్ అండ్ దెన్ డిజేబుల్ ఫోర్క్ అయిపోయిన తర్వాత దెన్ $display రిమైనింగ్ ప్రాసెస్ విల్ బి కిల్డ్ ఎందుకు కిల్ చేసేస్తుంది అంటే డిజేబుల్ ఫోర్క్ అనేది ఇంకా డిజేబుల్ చేసిన తర్వాత బ్యాక్గ్రౌండ్లో రన్ చేయదు ఇక్కడ ఓకేనా ఏ ఒకటి కంప్లీట్ అయిన తర్వాత ఒక ప్రాసెస్ కంప్లీట్ అయిందన్న అవుట్పుట్ మనకు ప్రొడ్యూస్ అవుతుంది ఆ తర్వాత రిమైనింగ్ ప్రాసెస్ అనేవి కిల్ అని చెప్పేసి అవుట్పుట్ని మనం ప్రొడ్యూస్ చేస్తుంది సో అది కిల్ యొక్క యూసేజ్ ఇప్పుడు జాయిన్ లేదు జాయిన్ తర్వాతే డిజేబుల్ ఫోర్క్ జాయిన్ ఎనీ తర్వాతే డిజేబుల్ ఫోర్క్ని మనం యూజ్ చేయాలి సో సింటాక్స్ అనేది అది డిజేబుల్ ఫోర్క్ అనేది ఎప్పుడు పెడుతున్నాం మనం డిజేబుల్ ఫోర్క్ అనేది ఏదైనా జాయిన్ నన్ను కానీ జాయిన్ ఎనీ కానీ అప్లై చేసిన తర్వాతే కదా డిజేబుల్ ఫోర్క్ పెడుతున్నాము సో మనం ముందే డిజేబుల్ ఫోర్క్ పెట్టడం వల్ల యూసేజ్ ఏముంది ఏమీ లేదు రైట్ అర్థమైందా జాయిన్ అయిన తర్వాతే మనం పెట్టాలి సో మాడ్యూల్ డిజేబుల్ అంతే అంటే ఎగ్జిక్యూట్ చేయదు సో వీటిని ఎగ్జిక్యూట్ చేయదు ఫోర్క్ బిగిన్ ఓకే దెన్ #10 ఇచ్చాను ఏ కంప్లీటెడ్ అండ్ దెన్ సో ఎండెడ్ ఆఫ్టర్ దట్ బిగిన్ మళ్ళీ #20 బి కంప్లీటెడ్ సో ఎండ్ అండ్ దెన్ బిగిన్ తర్వాత ఏ #30 సో సి కంప్లీటెడ్ తర్వాత ఎండ్ అగైన్ జాయిన్ ఎనీ సో జాయిన్ ఎనీ దగ్గర $display స్టేట్మెంట్ రాస్తారు 1 ప్రాసెస్ కంప్లీటెడ్ అని అంటే నాకు ఒక ప్రాసెస్ కంప్లీట్ అయిన తర్వాత బయటకు వచ్చేసి అంటే ఏ కంప్లీట్ అయిన తర్వాత 1 ప్రాసెస్ కంప్లీటెడ్ అనే అవుట్పుట్ నాకు డిస్ప్లేలో కనిపిస్తుంది ఆ తర్వాత డిజేబుల్ ఫోర్క్ అనేది మనం ఎక్కడైతే ఇచ్చామో ఆ పర్టికులర్ కేసులో సో దెన్ రిమైనింగ్ ప్రాసెస్ అన్ని కిల్ అయిపోతాయి అన్నమాట ఓకే సో అందుకని డిస్ప్లే స్టేట్మెంట్ రాస్తాం రిమైనింగ్ ప్రాసెస్ విల్ బి కిల్డ్ ఓకే ఎండ్ మాడ్యూల్ begin and end module okay okay so remaining process ni
కిల్ చేస్తుంది. ఏ కంప్లీటెడ్, వన్ ప్రాసెస్ కంప్లీటెడ్, రిమైనింగ్ ప్రాసెస్ ఇస్ కిల్డ్. సేమ్ ఇందాక మనం పైన రాసుకున్నాం కదా, ఆ ప్రాసెస్ కి ఈ డిజేబుల్ ఫోర్క్ అనేది అప్లై చేద్దాం. అంటే ఫోర్క్ జాయిన్ ఎనీకి అప్లై చేస్తే ఇప్పుడు ఫస్ట్ డిస్ప్లే ఎవరు వస్తున్నారు, 10 సెకండ్స్ డిలే దగ్గర ఏ కంప్లీట్ చేసింది అనమాట. ఓకే, ఆ తర్వాత బయటకు వచ్చేసింది, లూప్ లోంచి బయటకు వచ్చేసింది. బయటకు వచ్చిన తర్వాత డాలర్ డిస్ప్లే ఫస్ట్ ప్రాసెస్ వన్ ప్రాసెస్ కంప్లీటెడ్ అనే డిస్ప్లే అవుట్పుట్ లో వచ్చింది. ఆ తర్వాత మళ్ళీ రిమైనింగ్ డిస్ప్లేని కంప్లీట్ చేసింది. డిజేబుల్ ఫోర్క్ చేసిన తర్వాత రిమైనింగ్ ప్రాసెస్ ఆర్ కిల్డ్, అది మీకు అవుట్పుట్ లో కనిపించింది. చూసారా, ఏదో ఏదో ఒక దాన్ని ఎగ్జిక్యూట్ చేస్తుంది. సేమ్ ఇదే డిజేబుల్ ఫోర్క్ మీరు జాయిన్ జాయిన్కి అప్లై చేయండి, ఫోర్క్ జాయిన్కి అప్లై చేయండి. జాయిన్కి అప్లై చేయడం వల్ల ఏమవుతుంది, ఎవరు ఫస్ట్ కంప్లీట్ చేస్తుంది అంటే ఏబిసి మూడు కంప్లీట్ అయిన తర్వాత బయటకు వస్తుందా, లేదంటే ఒక ప్రాసెస్ కంప్లీట్ అయ్యి అవుట్పుట్ వస్తుందా మీకు? 3 ప్రాసెస్ని కంప్లీట్ చేసిన తర్వాతే బయటకు వస్తుంది, ఆ తర్వాతే డిజేబుల్ చేస్తుంది. చూసారా, సో అంటే మీరు డిజేబుల్ ఫోర్క్ జాయిన్కి పెట్టినా పెట్టకపోయినా యూసేజ్ ఏమీ లేదు. అర్థమైందా? అర్థమైంది, క్లియరా? సో దెన్ సేమ్ జాయిన్ దగ్గర తీసేసి జాయిన్ నన్ను పెట్టండి. జాయిన్ నన్ను కూడా ఎటువంటి యూజ్ లేదు. ఓకే, ఎందుకు అంటే జాయిన్ నన్లోనే ఉంది, పేరులోనే ఉంది, ఏది ఎగ్జిక్యూట్ చేయకూడదు. ఓకే, బయటకు వచ్చేసి అండ్ దెన్ బయట ఉన్న వాటిని ఎగ్జిక్యూట్ చేయి. డిజేబుల్ ఫోర్క్ ఇచ్చాను కాబట్టి అసలు ఒక్కటి కూడా ఎగ్జిక్యూట్ అవ్వదు, లోపల ఉన్న ప్రాసెస్ ఒక్కటి కూడా ఎగ్జిక్యూట్ అవ్వదు. ఓకే, చూసారా, వన్ ప్రాసెస్ కంప్లీటెడ్, రిమైనింగ్ ప్రాసెస్ ఆర్ కిల్డ్. సో ఏ కంప్లీటెడ్ అని కానీ, బి కంప్లీటెడ్ అని కానీ, సి కంప్లీటెడ్ అని కానీ ఏ ఒక్క ప్రాసెస్ని కంప్లీట్ చేయలేదు. సో అది డిజేబుల్ ఫోర్క్ యొక్క యూసేజ్. అర్థమైందా? సో దీన్ని కమెంట్ చేసేస్తున్నాను ఇప్పుడు డిజేబుల్ ఫోర్క్ని. ఈ డిజేబుల్ ఫోర్క్ని కమెంట్ చేసి నేను ఇక్కడ పైన ఏ కంప్లీటెడ్, సో 3 ప్రాసెస్లు తీసుకున్నాను కదా, సో 3 ప్రాసెసెస్ తీసుకున్న దగ్గర ఫోర్క్ జాయిన్ ఎగ్జాంపుల్ చూడండి, ఏ కంప్లీటెడ్ at 10. సో ఇది ఇది ఫోర్క్ జాయిన్ ఎగ్జాంపుల్లో, సో ఇది ఫోర్క్ జాయిన్ ఎనీ ఎగ్జాంపుల్ కదా. సో ఫోర్క్ జాయిన్ ఎగ్జాంపుల్ దీన్ని అన్కమెంట్ చేస్తున్నా. సో ఫోర్క్ జాయిన్ ఎగ్జాంపుల్, సో జాయిన్ హ్యాష్ 1 దగ్గర ఏ స్టార్టెడ్ అండ్ దెన్ 7 దగ్గర ఓకే, ఇక్కడ ఏంటంటే హ్యాష్ 15 డాలర్ డిస్ప్లే స్టేట్మెంట్ పోయింది. ఓకే, సో డాలర్ డిస్ప్లే ప్రాసెస్ బి కంప్లీటెడ్. ఆఫ్టర్ దట్ 15 సెకండ్స్ దగ్గర ప్రాసెస్ బి 7 దగ్గర ప్రాసెస్ బి స్టార్టెడ్, 15 దగ్గర ప్రాసెస్ బి కంప్లీటెడ్ అని చెప్పేసి పెట్టాను. ఓకే, సో సేమ్ ఇక్కడ నేను ఏం చేస్తున్నాను, జాయిన్ నన్ దగ్గర సో కాపీ చేస్తున్నాను. దెన్ ఇక్కడ సేమ్ డిజేబుల్ ఫోర్క్ డాలర్ డిస్ప్లే రిమైనింగ్ ప్రాసెస్ కిల్డ్ అని చెప్పేసి దీన్ని కాపీ చేసుకొని ఇక్కడ పేస్ట్ చేస్తున్నాను. జాయిన్ నన్ దగ్గర పెట్టినా ఎటువంటి యూసేజ్ లేదు కదా. డిజేబుల్ ఫోర్క్ మీరు పెట్టినప్పుడు డైరెక్ట్ దీన్ని ఎగ్జిక్యూట్ చేస్తుంది. ఆ తర్వాత జాయిన్ నన్ కంప్లీటెడ్ at %0t అని చెప్పేసి అవుట్పుట్లో మీకు వస్తుంది, అంతే కదా. ఎందుకు అంటే జాయిన్ నన్ ఎటువంటి వాటిని ఎగ్జిక్యూట్ చేయదు. ఓకే, దేన్ని ఎగ్జిక్యూట్ చేయకుండా మీకు రిమైనింగ్ ప్రాసెస్ని కిల్ చేసేస్తుంది. ఓకే, సో దానివల్ల యూసేజ్ ఏం లేదు, ఓన్లీ రిమైనింగ్ ప్రాసెస్ కిల్డ్ అండ్ దెన్ జాయిన్ విల్ బి ఎగ్జిక్యూటెడ్, జాయిన్ నన్ కంప్లీటెడ్ అనే స్టేట్మెంట్ వస్తుంది. అలా కాకుండా జాయిన్ పెట్టినా ఎటువంటి యూసేజ్ లేదు,
జాయిన్ ఎనీకి మాత్రమే పెడితే బెటర్. జాయిన్ ఎనీకి పెట్టడం వల్ల ఏంటి, సో ఏదో ఒకదాన్ని ఎగ్జిక్యూట్ చేస్తుంది, ఆ తర్వాత జీరో అనేది టైం, $టైం. సో ఇక్కడ చూడండి ఏం చేశాడు, జాయిన్ ఎనీ దగ్గర జాయిన్ నన్ దగ్గర ఒకటి కంప్లీట్ అవ్వాలి, జాయిన్ ఎనీ దగ్గర ఒకటి కంప్లీట్ అవ్వాలి ఏదో ఒకటి. సో జాయిన్ ఎనీ, సో ఇక్కడ 1 దగ్గర ఏ స్టార్ట్ అయింది, సో 7 దగ్గర బి స్టార్ట్ అయింది, సో 4 దగ్గర సి స్టార్ట్ అయింది. సో 1 దగ్గర ఏ స్టార్టెడ్, సి స్టార్టెడ్, బి స్టార్టెడ్, అండ్ దెన్ కంప్లీట్ ఎవరు కంప్లీట్ అయింది, 11 దగ్గర బిని కంప్లీట్ చేసింది. దెన్ రిమైనింగ్ ప్రాసెస్ విల్ బి కిల్డ్ ఆఫ్టర్ ద జాయిన్ నన్ విల్ బి కంప్లీటెడ్ ఎట్ 11 దగ్గర కంప్లీట్ చేసింది. ఓకేనా. సో డిజేబుల్ ఫోర్క్ అనేది నన్కి పెట్టిన యూసేజ్ ఏమీ ఫలితం లేదు, అండ్ దెన్ ఎనీకి పెట్టినా ఏమీ యూస్ లేదు. ఓకే, ఓన్లీ జాయిన్ ఎనీకి పెడితే యూసేజ్, జాయిన్ పెట్టినా జాయిన్ నన్ పెట్టినా సేమ్ యాజ్ ఇట్ ఈస్గా ఎగ్జిక్యూట్ అవుతుంది. సో డిజేబుల్ ఫోర్క్ వల్ల ఎటువంటి ప్రయోజనం లేదు. అర్థమైందా? సో డిజేబుల్ ఫోర్క్. నెక్స్ట్ వెయిట్ ఫోర్క్. ఈ పేర్లోనే ఉంది వెయిట్ ఏంటి, ఆల్ యాక్టివ్ చైల్డ్ ప్రాసెస్ విల్ బి ఫినిష్డ్, అంటే అన్ని చైల్డ్ ప్రాసెస్ని ఫినిష్ చేసిన తర్వాతే అది బయటకు వస్తుంది. ఆల్ చైల్డ్ ప్రాసెస్ విల్ బి ఫినిష్డ్, యూజువల్లీ యూజ్డ్ ఆఫ్టర్ జాయిన్ ఎనీ ఆర్ జాయిన్ నన్. ఓకే, ఎందుకంటే జాయిన్ దగ్గర మీరు డిజేబుల్ వెయిట్ ఫోర్క్ అప్లై చేసినా ఉపయోగం ఏం లేదు, ఎందుకంటే జాయిన్ లాగే వర్క్ అవుతుంది. ఫోర్క్ జాయిన్ అనేది దగ్గర మీరు వెయిట్ ఫోర్క్ అప్లై చేసిన ఫోర్క్ జాయిన్ లాగే వర్క్ అవుతుంది. ఓకే, కానీ ఫోర్క్ జాయిన్ నన్ దగ్గర కానీ, ఫోర్క్ జాయిన్ ఎనీ దగ్గర కానీ, నన్ దగ్గర కానీ మనం ఈ వెయిట్ ఫోర్క్ అనేది అప్లై చేస్తే ఈ ఫోర్క్ జాయిన్ నన్ను, ఫోర్క్ జాయిన్ ఎనీ కూడా ఫోర్క్ జాయిన్ లాగే వర్క్ అవుతుంది. అర్థమైందా? సో ఫోర్క్ జాయిన్ నన్ దగ్గర కానీ అండ్ దెన్ జాయిన్ ఎనీ దగ్గర కానీ, సో ఇక్కడ మనం వెయిట్ ఫోర్క్ అనేది అప్లై చేస్తే, సో ఇవి కూడా ఎలా వర్క్ అవుతున్నాయి, ఫోర్క్ జాయిన్ లాగే వర్క్ అవుతున్నాయి. అర్థమైందా? ఎందుకు అంటే ఎవరిని కిల్ చేయదు, ముందు బయటికి రాదు, లోపల ఉన్న చైల్డ్ ప్రాసెస్లు ఏవైతే ఉన్నాయో వాటినే ముందు కంప్లీట్ చేస్తుంది, కంప్లీట్ చేసిన తర్వాతే బయటకు వస్తుంది. అర్థమైందా? మీనింగ్ చైల్డ్ ప్రాసెస్లు అన్నీ కంప్లీట్ అయిన తర్వాతే బయటకు వస్తుంది అనమాట, ఇలా అంతవరకు బయటకు అయితే రాదు. అర్థమైందా? సో సేమ్ ఫోర్క్ జాయిన్ లాగే వర్క్ అవుతుంది అనమాట. అది అర్థమైందా? ఫర్ ఎవర్ లూప్ కన్సిడర్ చేసుకుంటే కనుక మనకి ఇన్ఫైనైట్ లూప్ వరకు ఎగ్జిక్యూట్ అవుతూ ఉంటుంది. సో నెస్టెడ్ అంటే ఒక ప్రాసెస్ ఇన్సైడ్ అనదర్ ప్రాసెస్ అనమాట. ఇక్కడ చూడండి నెస్టెడ్ ప్రాసెసెస్ ఎలా ఎగ్జిక్యూట్ అవుతున్నాయి. And then complete practical example for some different timeout examples like packet ni send cheyadam, packet ni receive chesukodam, so timeout check cheyadam, disable fork ni apply cheyadam, ivanni. Okay, సో ఒక్కసారి మీరు ఫోర్క్ జాయిన్ నన్కి ఉంది కదా, నన్కి కానీ ఎనీకి కానీ మీరు డిజేబుల్ ఫోర్క్ వెయిట్ ఫోర్క్ని అప్లై చేయండి. ఓకే, ఇది డిజేబుల్ ఫోర్క్ అప్లై చేసాం కదా, దేనికి డిజేబుల్ ఫోర్క్ అప్లై చేసాం, ఇక్కడ డిజేబుల్ ఫోర్క్ దేనికి అప్లై చేసాము, ఫోర్క్ జాయిన్ ఎనీకి అప్లై చేసాం. ఓకేనా, సో ఈ డిజేబుల్ ఫోర్క్ని తీసేసి వెయిట్ ఫోర్క్ని అప్లై చేయండి. ఓకే, సో వెయిట్ ఫోర్క్ అప్లై చేయడం వల్ల ఏమవుతుంది, సో మీరు జాయిన్ ఎనీ ఎలా అయితే వర్క్ అయింది, జాయిన్ ఏదైతే వర్క్ అయిందో ఫస్ట్ నీకు జాయిన్ అవుట్పుట్ చూపిస్తాను. ఓకే, వెయిట్ ఫోర్క్ ఇవన్నీ తీసేసా, ఓన్లీ జాయిన్ అవుట్పుట్ మాత్రమే తీసుకుందాం. ఓకే,
ఫోర్క్ జాయిన్ అవుట్పుట్ ఏమొచ్చింది అంటే ఏ కంప్లీటెడ్, బి కంప్లీటెడ్, సో ఏ 1 దగ్గర కంప్లీట్ అయింది, సో ఏ 1 దగ్గర స్టార్ట్ అయింది అండ్ దెన్ ఏ 11 దగ్గర ఎండ్ అయింది, ఇలా వస్తుంది కదా. ప్రాసెస్ ఏ 1 స్టార్టెడ్ ఎట్ 1, ప్రాసెస్ సి స్టార్టెడ్ ఎట్ 4, ప్రాసెస్ బి స్టార్టెడ్ ఎట్ 11, ప్రాసెస్ ఏ కంప్లీటెడ్ ఎట్ 11, బి కంప్లీటెడ్ 22, 24 అండ్ దెన్ కిల్డ్ ఎట్ 24. సేమ్ అవుట్పుట్ ఇక్కడ నేను కాపీ చేసి పేస్ట్ చేశాను. ఓకే, సో ఇక్కడ ఇదంతా కమెంట్ చేసేద్దాం, ఎందుకంటే ఇది మళ్ళీ ఎర్రర్ చూపిస్తుంది కమెంట్ చేయకపోతే. కమెంట్ చేసా. ఇప్పుడు నేను ఏం చేద్దాం అనుకుంటున్నానంటే జాయిన్ కమెంట్ చేసి జాయిన్ ఎనీని పెడుతున్నా, జాయిన్ ఎనీ అండ్ దెన్ వెయిట్ ఫోర్క్ని అన్కమెంట్ చేస్తున్నా. సో జాయిన్ ఎనీ వెయిట్ ఫోర్క్ మీనింగ్ ఏంటి, జాయిన్ ఎనీలో ఏదో ఒకటి ఎగ్జిక్యూట్ అయ్యి బయటకు వచ్చేయాలి. కానీ ఇప్పుడు వెయిట్ ఫోర్క్ అప్లై చేయడం వల్ల అలా బయటకు రాదు. ముందు చైల్డ్ ప్రాసెస్లు అన్నిటిని కంప్లీట్ చేసిన తర్వాతే బయటకు తీసుకొస్తుంది. చూడండి సేమ్ అవుట్పుట్ వచ్చింది చూసారా. ప్రాసెస్ ఏ కంప్లీటెడ్, ప్రాసెస్ ఏ స్టార్టెడ్ ఎట్ 1, ప్రాసెస్ సి స్టార్టెడ్ ఎట్ 4, ప్రాసెస్ బి స్టార్టెడ్ ఎట్ 7, process A completed at 11, process B completed at 22, process C completed 24. Remaining process will be killed. And then join fork, join none completed. ఇక్కడ మారుద్దాం, జాయిన్ ఎనీ కంప్లీటెడ్ అనేది డిస్ప్లే తీసుకున్నాం. ఓకే, సో ఎందుకంటే ఎనీ కదా మనం అప్లై చేసాము. ఓకే, సో జస్ట్ జాయిన్ ఎనీ ఈ డిస్ప్లేని అన్కమెంట్ చేసి ఎగ్జిక్యూట్ చేస్తాం. అర్థమవుతుందా క్లియర్గా? ఆల్ ఆఫ్ యూ చూసారా. సో జాయిన్ ఎనీ కంప్లీటెడ్ 24, సేమ్ అవుట్పుట్ వస్తుంది. ఇప్పుడు మళ్ళీ మీరు జాయిన్ ఎనీకి పెట్టారు, జాయిన్ నన్ అంటే ఏమి ఎగ్జిక్యూట్ చేయకుండా నాకు బయటకు వచ్చేయాలి. బయటకు వచ్చేసి అంటే లోపల బయట ఏమున్నాయి, రిమైనింగ్ ప్రాసెస్ కిల్డ్ అండ్ దెన్ జాయిన్ ఎనీ, సారీ ఇది తీసేద్దాము, జాయిన్ నన్ కంప్లీటెడ్ అని చెప్పేసి రావాలి, ఇంతే కదా. కానీ జాయిన్ ఎనీ లాగే వర్క్ అవుతుంది ఇది కూడా. అంటే లోపల ఉన్న పేరెంట్ చైల్డ్ థ్రెడ్స్ అన్నిటిని కంప్లీట్ చేస్తుంది. ఇది ఫస్ట్ అవుట్పుట్ జాయిన్ ఎనీ, జాయిన్కే కదా, ఫోర్క్ జాయిన్ లాగే కదా వర్క్, ఫోర్క్ జాయిన్ లాగే వర్క్ అవుతుంది అనమాట. చూడండి సేమ్ ప్రాసెస్ ఏ స్టార్టెడ్, ప్రాసెస్ సి స్టార్టెడ్, ప్రాసెస్ బి స్టార్టెడ్ అండ్ దెన్ ప్రాసెస్ ఏ కంప్లీటెడ్ ఎట్ 11, ప్రాసెస్ బి కంప్లీటెడ్ 22, సేమ్ అవుట్పుట్ వచ్చింది చూసారా. ఇప్పుడు ఈ వెయిట్ ఫోర్క్ అంటే సపోజ్ నాకు ఒక ప్రాసెస్ కంప్లీట్ అయిన తర్వాత బయటకు వచ్చేస్తూ ఉంటుంది నా వెరిఫికేషన్లో. సో ఎందుకు బయటకు వచ్చేస్తుంది అనేది నేను ఐడెంటిఫై చేయలేకపోతున్నాను. అవన్నీ కంప్లీట్ చేసిన తర్వాతే బయటకు రామని చెప్పేసి చెప్పాలి. సో అలాంటప్పుడు నేను ఏం చేస్తాను, ఈ వెయిట్ ఫోర్క్ని అప్లై చేస్తాను. ఎక్కడైతే ఫోర్క్ జాయిన్ ఉందో ఆ ఫోర్క్ జాయిన్ దగ్గర నేను వెయిట్ ఫోర్క్ని అప్లై చేస్తే అప్పుడు నాకు రిమైనింగ్ ప్రాసెస్ కూడా కంప్లీట్ చేసి నాకు అవుట్పుట్లో ప్రొడ్యూస్ చేస్తుంది. అలాంటి కేసెస్లో మనం ఈ ఫోర్క్ జాయిన్ ఎనీ, ఫోర్క్ జాయిన్ నన్ అని యూజ్ చేస్తాం. అర్థమైందా? సో చూసారా, ఫోర్క్ జాయిన్ ఎనీ, ఫోర్క్ జాయిన్ నన్, సో డిజేబుల్ ఫోర్క్, వెయిట్ ఫోర్క్, ఇవన్నీ మెయిన్గా ఎక్కడ యూజ్ చేస్తారు, కన్కరెంట్ హార్డ్వేర్ బిహేవియర్ పర్పస్ కోసం యూజ్ చేస్తాం అనమాట. అంటే ప్యారలల్గా ఏదైనా హార్డ్వేర్ ఎగ్జిక్యూట్ అవుతుంది అనేది మనం చెక్ చేయాలి అనుకుంటే కనుక ఈ ప్రాసెస్ని యూజ్ చేసుకుంటాం అనమాట. అర్థమైందా? సో ఇక్కడ చూడండి నెస్టెడ్ ఫోర్క్స్, ఇది ఏంటి, జస్ట్ ఫర్ ఎవర్ ఫోర్క్. అంటే మాడ్యూల్లో మనం మాడ్యూల్ ఫర్ ఎవర్, ఇనిషియల్ బిగిన్, ఫర్ ఎవర్ బిగిన్ అంటే ఇన్ఫైనిట్లీ ఎగ్జిక్యూటింగ్ కదా, ఇన్ఫైనిట్ వరకు ఎగ్జిక్యూట్ అవుతూ ఉంటుంది. కానీ నేను డిజేబుల్ చేశాను, ఎక్కడ డిజేబుల్ చేశా, 30 దగ్గర డిజేబుల్ చేశాను. అంటే ఇది 6 times రిపీట్ అవుతుంది. చూడండి 6 times రిపీట్ అయింది, ఆ తర్వాత ఎండ్ అయిపోయింది. అర్థమైందా? సో ఫర్ ఎవర్ బ్లాక్ అనేది మనం నెస్టెడ్ ఫోర్క్స్ని
ఎగ్జిక్యూట్ చేసుకోవాలి అని అనుకుంటే కనుక ఫర్ ఎవర్ అనేది యూజ్ చేసుకుంటాం. అంటే ఇన్ఫైనైట్ టైమ్స్ వరకు మీరు ఎగ్జిక్యూట్ చేయాలి అని అనుకుంటే కనుక ఫర్ ఎవర్ యూజ్ చేస్తారు. అర్థమైందా? జస్ట్ ఈ ఫర్ ఎవర్ బ్లాక్ని ఎగ్జిక్యూట్ చేయండి. మీరు ఏదైనా కన్సిడర్ చేసుకోండి. జాయిన్ ముందు మనం కన్సిడర్ చేసుకున్న వాల్యూని తీసుకోవాలి. ఓకే, ఇది కమెంట్ చేసేస్తున్నా. ఫర్ ఎవర్ని రన్ చేస్తాం. ఓకే, మాడ్యూల్ ఫర్ ఎవర్ ప్రాసెస్ ఇనిషియల్ బిగిన్. ఓకే, సో ఫోర్క్ బిగిన్, సో ఫర్ ఎవర్ బిగిన్. ఫర్ ఎవర్ బిగిన్ దగ్గర డిలే ఇచ్చాను, డిలే ఇచ్చి డాలర్ డిస్ప్లే మానిటర్ ఈజ్ రన్నింగ్, మానిటర్ రన్ అవుతుంది అన్న డిస్ప్లే స్టేట్మెంట్ ఎగ్జిక్యూట్ చేస్తున్నాను. బిగిన్ అండ్ దెన్ డాలర్ డిస్ప్లే #10. సో ఫోర్క్ డిజేబుల్ ఫోర్క్ అప్లై చేశాను. మీరు కనుక ఈ డిజేబుల్ ఫోర్క్ని అప్లై చేయకపోతే సో ఈ వాల్యూ ఎంతవరకు రన్ అవుతుంది? అది ఇన్ఫైనైట్ వరకు రన్ అవుతూ ఉంటుంది. ఎందుకు అంటే సో మనం ఈ చూడండి కావాలంటే ఫోర్క్ ఫర్ ఎవర్ బిగిన్ ఎండ్ చేసా, ఈ బిగిన్ని కమెంట్ చేసేస్తున్నాను. సో #టైమ్ని కమెంట్ చేశాను, డాలర్ డిస్ప్లేని కమెంట్ చేశాను, ఎండ్ని కమెంట్ చేశాను. ఓకే, జస్ట్ ఫోర్క్ ఫర్ ఎవర్ బిగిన్ జాయిన్ ఎండ్ మాడ్యూల్. అంటే నేను ఈ ఫోర్క్ అనే దాన్ని జాయిన్ అనే దాన్ని ఎంతవరకు రన్ చేస్తున్నాను? ఇన్ఫైనైట్ వరకు రన్ చేస్తున్నాను. ఎందుకంటే ఇక్కడ పేరెంట్ క్లాస్ ఏం లేదు, ఓన్లీ చైల్డే. చూసారా? సో రిజల్ట్ రీచ్ ద మాక్సిమం ఆఫ్ 5000 lines కిల్లింగ్ ద ప్రాసెసెస్ ఎగ్జిక్యూషన్ ఇంటరప్టెడ్ ఆర్ రీచ్డ్ మాక్సిమం రన్ టైం. మాక్సిమం రన్ టైం వరకు రీచ్ అయిపోయింది. అంటే సో హ్యాంగింగ్ సిచ్యువేషన్ వచ్చేస్తుంది అనమాట. సిమ్యులేషన్ అనేది హ్యాంగ్ అయిపోతుంది. అలాంటి వాటిని మనం బ్రేక్ చేయాలి అని అంటే కనుక డిజేబుల్ ఫోర్క్ అనేది యూజ్ చేయాలి. ఓకే, సో నేను డిజేబుల్ ఫోర్క్ యూజ్ చేశాను, బిగిన్ని ఎండ్ చేస్తున్నాను, దెన్ జాయిన్ చేస్తాను. క్లియర్? ఎనీ డౌట్? అంటే ఫర్ ఎవర్ అనేది ఇన్ఫైనైట్ టైం వరకు ఎగ్జిక్యూట్ అవుతుంది కదా, దాన్ని మనం ఆపాలంటే ఏం చేయాలి? అయితే డాలర్ ఫినిష్ వాడాలి, లేదంటే డిజేబుల్ ఫోర్క్ వాడాలి. ఓకే, డాలర్ ఫినిష్. What happened? Module fork forever begin end begin #30. So then 650 the #50 disable fork. సో జాయిన్ తర్వాత మనం డిజేబుల్ ఫోర్క్ ఇద్దాం. సో బిగిన్ #50 రాసుకోవచ్చు, ప్రాబ్లం ఏం లేదు. మనం పేరెంట్ స్టేట్మెంట్స్ రాసుకున్నా నో ప్రాబ్లం. పేరెంట్ స్టేట్మెంట్స్ రాసుకుంటే మీరు బయట ఉన్న జాయిన్ ఎనీ తర్వాత ఏవైతే ఉన్నాయో వాటిని డిజేబుల్ చేస్తారు అంతే. ఓకే, సో ఇది కిల్ అవ్వట్లేదు. డిజేబుల్ ఫోర్క్ ఇక్కడ ఎగ్జిక్యూట్ అవుతుంది. సో బిగిన్ అండ్ దెన్ జాయిన్ తర్వాత డిజేబుల్ ఫోర్క్ ఇద్దాం. ఓకే, స్టిల్ రన్నింగ్ అయిపోతుంది. ఓకే, సో యాక్చువల్గా మనకి ఏమవ్వాలి? డిజేబుల్ అవుట్పుట్ అయిపోవాలి, అంటే డిజేబుల్ చేయాలి, బిగిన్ అండ్ డిజేబుల్ ఫోర్క్ చేయాలి. సో కానీ ఇక్కడ డిజేబుల్ అవ్వట్లేదు. ఓకే, స్టిల్ ఫోర్క్ జాయిన్ బిగిన్ అండ్ చూద్దాం. ఫోర్క్ని డిజేబుల్ చేసి ఇక్కడ డిజేబుల్ ఫోర్క్
సో బిగిన్ అండ్ డిజేబుల్ ఫోర్క్. స్టక్ అయిపోయినట్టుంది నాకు తెలిసి, ఇది అక్కడే స్టక్ అయిపోయింది ప్రాసెస్. సో చూద్దాం. డిజేబుల్ ఫోర్క్ స్టక్ అయింది. అది ఒకసారి ఈ కోడ్ని యాజ్ ఇట్ ఈజ్ మీరు ఎగ్జిక్యూట్ చేసి చూడండి. ఓకే, సో సేమ్ అవుట్పుట్ వస్తుందా లేదంటే డిజేబుల్ అయిందా. ఓకే, క్లియరా? సో దెన్ నెస్టెడ్ లూప్స్. ఫర్ ఎవర్ అనేది ఇన్ఫైనైట్ టైం మనం రన్ చేసుకోవాలి. సో అంటే ఎక్కడ మనకి బ్రేక్ లేకుండా ఎగ్జిక్యూట్ చేసుకోవాలంటే కనుక ఫర్ ఎవర్ యూజ్ చేసుకుంటాం. ఇక్కడ చూడండి, నెస్టెడ్ ఫోర్క్. నెస్టెడ్ ఫోర్క్ అంటే ఫోర్క్ ఇన్సైడ్ అనదర్ ఫోర్క్. సో ఫోర్క్ బిగిన్ వాడాను, ఫోర్క్ ఎనీ, ఇక్కడ మనం డిఫరెంట్ కేసెస్ని అప్లై చేసుకోవచ్చు. సో కావాలి అంటే మీరు డిఫరెంట్ కేసెస్ని మీరు ఎగ్జిక్యూట్ చేసి చూడండి. ఇక్కడ ఏం చేద్దాం. సో ఫోర్క్ నెస్టెడ్ ఫోర్క్ ఇనీషియల్ బిగిన్ అంటే సేమ్ అవుట్పుట్ మనం ఇందాక ఏం చేసామో అలానే, కానీ ఒక ఫోర్క్లో ఇంకొక ఫోర్క్ని కన్సిడర్ చేసుకుంటున్నాను. సో బిగిన్ ఫోర్క్ #10 $display ఇన్నర్ 1ని ఎగ్జిక్యూట్ చేసుకుంటుంది. అండ్ దెన్ ఇన్నర్ బీని ఎగ్జిక్యూట్ చేస్తుంది. జాయిన్ ఎండ్. ఓకే, సో దెన్ బిగిన్ $display outer ప్రాసెస్ని ఎగ్జిక్యూట్ చేస్తుంది. outer ప్రాసెస్ ఎండ్. అండ్ దెన్ జాయిన్ ఎండ్ మాడ్యూల్. ఇది కోడ్. ఓకే, సో ఇక్కడ మనకు అవుట్పుట్ ఏం రావాలి చూడండి. ఇది ఫోర్క్, ఇది జాయిన్. ఓకే, ఫోర్క్ జాయిన్. ఈ లోపల ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని ముందు ఎగ్జిక్యూట్ చేయాలి. ఓకే, ఇక్కడ నేను ఫోర్క్ జాయిన్ ఎనీ తీసుకుంటున్నా. ఫస్ట్ ఎనీ అప్లై చేస్తాను. ఫోర్క్ జాయిన్ ఇది అంటే ఈ లోపల ఉన్న ఫోర్క్ జాయిన్లో ఏదో ఒక దాన్ని ఎగ్జిక్యూట్ చేయాలి, ఆ తర్వాత బయటకు వచ్చేయాలి. అంతే కదా. బయటకు వచ్చేసి 15 దగ్గర ఉన్న అవుటర్ ప్రాసెస్ని ఎగ్జిక్యూట్ చేయాలి, మళ్ళీ లోపలికి వెళ్ళాలి. చూసారా, ఇన్నర్ ప్రాసెస్ ఏని ఎగ్జిక్యూట్ చేసింది, ఆ తర్వాత అవుటర్ ప్రాసెస్ని ఎగ్జిక్యూట్ చేసింది, తర్వాత లోపల ఉన్నది మళ్ళీ ఎగ్జిక్యూట్ చేసింది. ఓకే, సో ఇలా కాకుండా మళ్ళీ ఫోర్క్, ఇది ఫోర్క్ నేను ఇక్కడ స్టార్ట్ చేశాను. బిగిన్ ఎండ్, ఈ బిగిన్ ఎండ్ మధ్యలో నేను మళ్ళీ ఇంకొక ఫోర్క్ జాయిన్ తీసుకున్నాను. ఈ ఫోర్క్ జాయిన్ తీసుకోవడం వల్ల ఈ లోపల ఉన్న చైల్డ్ థ్రెడ్స్ ఏవైతే ఉన్నాయో వాటిని ఎగ్జిక్యూట్ చేసేస్తుంది. ఆ తర్వాత బయట ఉన్న ఫోర్క్ జాయిన్లోకి వస్తుంది అనమాట. బయట ఉన్న ఫోర్క్ జాయిన్లో ఏది ఎగ్జిక్యూట్ అవుతుంది, అవుటర్ ప్రాసెస్ అనేది కంప్లీట్ చేస్తుంది 15 దగ్గర. ఓకేనా. నెస్టెడ్ ఫోర్క్స్. నెస్టెడ్ ఫోర్క్స్ అంటే ఫోర్క్ ఇన్సైడ్ అనదర్ ఫోర్క్. ఓకే, సో ఇక్కడ చూసారా ఏం జరిగింది. #15 దగ్గర ఫోర్క్ జాయిన్ దగ్గర నేను ఇక్కడ కన్సిడర్ చేసుకున్నాను. ఇక్కడ మీరు టైం ఇవ్వండి. %0t #time. సో $time అప్లై చేసి సేమ్ ఇది %0t. సో దెన్ $time. ఓకే, సో సేమ్ థింగ్ ఇక్కడ కూడా మీరు అప్లై చేస్తే %0t, $time. సో ఇప్పుడు టైం ఇవ్వడం వల్ల నాకు ఎవరిని ఎగ్జిక్యూట్ చేస్తుంది, 15 దగ్గర, అంటే జాయిన్ లాగే వర్క్ అవుతుంది అంతా. 10ని ఫస్ట్ ఎగ్జిక్యూట్ చేసింది, ఆ తర్వాత 15 ఎగ్జిక్యూట్ అయింది, తర్వాత 20 ఎగ్జిక్యూట్ అయింది. చూడండి, ఫోర్క్ జాయిన్ లాగే వర్క్ అవుతుంది. కానీ నాకు మరి ఫోర్క్ జాయిన్లో ఈ రెండింటిని ముందు జాయిన్ చేయాలి కదా.
ఈ రెండింటిని జాయిన్ చేసిన తర్వాత ఈ బయట జాయిన్ దగ్గరికి రావాలి. కానీ ఇక్కడ ఏం చేస్తుంది, ఫస్ట్ 10 ఎగ్జిక్యూట్ చేసింది, అంటే 4th జాయిన్ లాగా వర్క్ అవుతుంది అంతా. తర్వాత 15 ఎగ్జిక్యూట్ చేసింది. ఓకే, ఆ తర్వాత మళ్ళీ లోపలికి వెళ్ళి 20 ఎగ్జిక్యూట్ చేసింది. ముందు ప్రీవియస్ అవుట్పుట్ చూడండి, జాయిన్ ఎనీలో అయితే కనుక ఏదో ఒక దాన్ని ఎగ్జిక్యూట్ చేస్తుంది. ఓకే, సో దెన్ రిమైనింగ్ వాటిని నెక్స్ట్ టైంని ఎగ్జిక్యూట్ చేస్తుంది. చూడండి, 10 ఎగ్జిక్యూట్ అవుతుంది, తర్వాత 15, ఆ తర్వాత 20. సేమ్ ప్రాసెస్ వచ్చింది చూసారా, 10, 15, 20. సేమ్ ఫోర్త్ జాయిన్ ఎనీ ఇచ్చిన జాయిన్ లాగే వర్క్ అయ్యింది చూసారా. దెన్ ఫోర్త్ జాయిన్ నన్ ఇస్తా ఇక్కడ. ఇక్కడ అంతా జాయిన్ లాగే వర్క్ అవుతుంది, కానీ జాయిన్ నన్ ఇచ్చాను కదా, నన్ అంటే వీటి ఎయిట్లని ఎగ్జిక్యూట్ చేయకూడదు. నాకు ఫస్ట్ అవుటర్ ప్రాసెస్ని ఎగ్జిక్యూట్ చేయాలి. కానీ చూడండి ఏం చేస్తుంది, ఇదంతా 4th జాయిన్ లాగే వర్క్ అవుతుంది. ఫస్ట్ 10 ఎగ్జిక్యూట్ చేస్తుంది, ఆ తర్వాత 15 ఎగ్జిక్యూట్ చేస్తుంది, తర్వాత 20 ఎగ్జిక్యూట్ చేస్తుంది. లేదు, మీరు ఇక్కడ 4th జాయిన్ తీసుకోండి. ఓకే, ఇన్సైడ్ ది 4th జాయిన్ తీసుకోండి. ఇన్సైడ్ ది 4th జాయిన్ తీసుకొని బయటది మార్చండి. జాయిన్ ఎనీ అప్లై చేద్దాం. ఓకే, సో ఫస్ట్ జాయిన్ అన్నప్పుడు జాయిన్ లాగే వర్క్ అవుతుంది కాబట్టి నో ఇష్యూస్. ఓకే, ఇప్పుడు నేను జాయిన్ ఎనీ అప్లై చేశాను బయట. ఓకే, జాయిన్ ఎనీ అంటే ఏదో ఒక దాన్ని ఎగ్జిక్యూట్ చేసి పేరెంట్ థ్రెడ్కి బయటకు వచ్చేయాలి. అంటే ఫస్ట్ 10 ఎగ్జిక్యూట్ చేయాలి చూసారా, 10 ఎగ్జిక్యూట్ అయింది, ఆ తర్వాత 15 ఎగ్జిక్యూట్ అయింది, తర్వాత 20 ఎగ్జిక్యూట్ అయింది. సో ఇక్కడ నేను ఈ 15 కాదు, ఇది ఒక 50 ఇచ్చి చూద్దాం. 15 మారిస్తే దెన్ అప్పుడు నాకు అవుట్పుట్ ఏమవుతుంది, 10 ఎగ్జిక్యూట్ అవుతుంది, తర్వాత 60 దగ్గర ఇది ఎగ్జిక్యూట్ అవుతుంది. ఓకేనా, చూసారా అవుటర్ ప్రాసెస్ ఎగ్జిక్యూట్ అయింది. జాయిన్ ఎనీలో ఫస్ట్ 10 ఎగ్జిక్యూట్ చేస్తుంది, తర్వాత 15 ఎగ్జిక్యూట్ చేస్తుంది, తర్వాత 20. ఓకే, అర్థమైందా. ముందు 15 తీసుకుంటే మిడిల్లోకి ఎగ్జిక్యూట్ అయింది. 15 తీసుకున్నాను అనుకోండి, 15 తీసుకుంటే జాయిన్ ఎనీలో 10 ఎగ్జిక్యూట్ అవుతుంది, తర్వాత 15 ఎగ్జిక్యూట్ చేస్తుంది. ఓకే, మధ్యలోకి వస్తుంది అవుటర్ ప్రాసెస్ అనేది. ఫస్ట్ 10 ఎగ్జిక్యూట్ చేసిన తర్వాత 15 ఎగ్జిక్యూట్ చేస్తుంది చూసారా. అదే తక్కువ సిమ్యులేషన్ టైప్ కాబట్టి ఏదైనా నేను 150 ఇచ్చాను. 150 ఇస్తే ఫస్ట్ 10, తర్వాత 20, ఆ తర్వాత 150. చూసారా, అర్థమైందా.